పెన్నేరు ప్రేక్షకులకు నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని పెన్నేరు ప్రారంభించింది. మొదటగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డితో మన ఇంటర్వ్యూ ప్రస్తారాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. ప్రొద్దుటూరుకు రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. 1972 నుంచి కూడా ఇప్పటిదాకా కేవలం 3 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది. 83, 85, తర్వాత 2009లో. అంటే 80 తర్వాత 2009కి మధ్య దాదాపు 24 సంవత్సరాల సమయం ఉంది. తర్వాత మళ్ళీ 2009 తర్వాత 2024 ఎలక్షన్స్కు దాదాపు 10 సంవత్సరాలు టీడీపీ ఇక్కడ అధికారంలో లేదు, గెలవలేకపోయింది. ఇప్పుడు 2024 ఎన్నికల సందర్భంలో మనం జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిని వాళ్ళ యొక్క అంతరంగాన్ని బయటపెట్టే కార్యక్రమాన్ని మనం ఉన్నాం ముఖాముఖి. నమస్కారం జీవి ప్రవీణ్ కుమార్. నమస్కారం. అసలు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న కంటే ఉక్కు ప్రవీణ్ అనే చాలామంది తెలుసు. మీరు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉక్కు ప్రవీణ్గా మారడానికి కానీ తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్గా మారడానికి అంత ముందు కాలం దాదాపు 12-13 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుంది. ఆ మధ్యకాలంలో ఏం చేసేవాడు? యాక్చువల్గా నేను 2003 నేను కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినాను. 2003 తర్వాత నేను కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటగా నా ఇండివిజువల్ పేరుతో ఒక అప్లికేషన్ పెట్టుకునేసి క్లాస్ 5 కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్స్లో అంచెలంచెలుగా వర్కులు చేస్తూ ఎదుగుతూ నేను క్లాస్ 1 కాంట్రాక్టర్కి వచ్చిన. క్లాస్ 1 కాంట్రాక్టర్కి వచ్చేదానికి నాకు దాదాపుగా ఒక 6 ఇయర్స్ పట్టింది. క్లాస్ 1 కాంట్రాక్టర్ అయ్యేటప్పటికి దాన్ని ఫర్మ్గా మార్చేసుకొని విస్తారంగా బ్రిడ్జీలు, రోడ్ వర్క్స్ చేసుకునేవాడిని. తర్వాత నాకు అప్పట్లో ఒక స్టోన్ క్రషర్ ఉండేది. కంప్లీట్గా నేను కాంట్రాక్ట్ ఫీల్డ్లో దిగున్నాను. 2015 ఉక్కు ఉద్యమం ద్వారా నేను ప్రొద్దుటూరులో కేంద్రంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన. అందుకే మీరు అన్నట్లు చాలామంది నన్ను ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేదానికంటే ఉక్కు ప్రవీణ్ అంటే కూడా నేను ఫోన్లో అందుకు ఎవరికన్నా ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటానే ఏ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనో అట్లా తెలియని వ్యక్తులకు ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడుగుతారు. అదే నేను ఉక్కు ప్రవీణ్ మాట్లాడుతా అంటేనే వాళ్ళ రిసీవింగ్ అనే నా ప్రవీణ్ అన్న బాగున్నామని అట్లా మాట్లాడతారు. అది మీరు చెప్పింది ఉక్కు ప్రవీణ్ అనేది నేను పెట్టుకున్న పేరు కాదు. అది నేను చేసిన పని వల్ల ప్రజలు నన్ను ఒక గుర్తింపు ఇచ్చినారు. అది కేవలం ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన గుర్తింపు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాటి ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నట్టు ప్రతి వ్యక్తి మాటలు చెప్పండి, నిక్నేమ్గా మారిపోయింది మీకు. అదే నేను చెప్తున్నా కదా, ఉక్కు ప్రవీణ్ అంటేనే చాలామంది ఈజీగా నన్ను ఆల్ ఓవర్ రాయలసీమ వ్యాప్తంగా నన్ను ఎక్కువ ఉక్కు ప్రవీణ్ అంటేనే కనుక్కుంటారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాకముందు మీరు ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీలో మీ పేరు వినపడలేదు, మీరు కార్యకర్త కూడా కాదు, సభ్యత్వం కూడా లేదనుకున్నాను. బహుశా ఒక్కసారిగా మీరు రావడం, ఎన్నికల సమన్వయకర్త కావడం, వెంటనే మీరు ఇన్ఛార్జ్ అయ్యారు. అసలు ఏంటి పార్టీలో లాబింగ్ జరిగిందా? ఈ మ్యాజిక్ ఏంటి, ఎలా జరిగింది? పార్టీలో లాబింగ్ కాదు, యాక్చువల్గా రాజకీయాలు నేను 2015లో ఉక్కు ఉద్యమం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను ఉక్కు ఉద్యమం చేసే రోజు ఒక హామీ ఇచ్చినాను. ఏ రాజకీయ పార్టీ అయితే మనకు కడపకు స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారో ఆ రాజకీయ పార్టీలో నేను చేరి ఆ పార్టీ కోసము చెప్పులు అరిగేలాగా తిరిగి పనిచేస్తానని ఒక మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం 2019లో నేను ఎన్నికలు ఒక 2 నెలలు ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరినాను. తర్వాత ఉక్కు ఉద్యమం చాలా ఉధృతంగా చేశారు, విద్యార్థి లోకాన్నంతా కళ్ళిచ్చారు, బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఉక్కు ఉద్యమాన్ని పక్కన పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. తర్వాత టీడీపీలోకి వచ్చాక మాట్లాడలేదు దాని గురించి. అంటే మీరు రాజకీయాల్లో రావడం కోసమే ఉక్కు ఉద్యమం ఉపయోగపడిందా? లేదు, అది రాంగ్ అండి. ఒకటి అన్న, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉక్కు ఉద్యమం చేసిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఉక్కు ఉద్యమాన్ని ఉక్కు రావాలని చెప్పేసి, స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పేసి చాలా పోరాటాలు చేసినాము, ప్రయత్నాలు చేసినాం. బట్ ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా చేసినప్పుడు ఉక్కు ఉద్యమాన్ని తర్వాత నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, జిల్లావాసి. అసలు స్టీల్ ప్లాంట్ అనేది శంకుస్థాపన దశకు అసలుకు జిల్లాలో స్టీల్ ప్లాంట్ అనే విత్తనం నాటింది మేము, ఆ విత్తనానికి నీరు పోసింది మేము, ఆ విత్తనము మొక్క చేసింది మేము, ఆ విత్తనాన్ని మాను చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం తప్ప ఏ రోజు కూడా మేము ఉక్కు ఉద్యమాన్ని, ఉక్కు ఫ్యాక్టరీ అనేది, నేను మళ్ళా చెప్తానా, నా ఆశ, నా ఆశయం కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ తీసుకొని రావాలా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్లేస్ మార్చినాడు. ఆ రోజు కూడా ప్లేస్ మార్చడం తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రులు మారుతారు కానీ పరిశ్రమల ప్లేసులు మారవు. సరే మార్చినా కూడా
సరే ఎక్కడో ఒక చోట ఒక ప్లేస్ మార్చినా కూడా మన ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తుంది అనేసి మేము సర్దుకొని ఉన్నాం. అంటే అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ రెండు ప్రభుత్వాలు శంకుస్థాపన చేసి వదిలేసేటువంటి స్టీల్ ప్లాంట్ సంబంధించి రాబోయే రోజులు ఇంకా ఆ ఉద్యమం బతికి ఉందంటారా? ఖచ్చితంగా బతికి ఉంది. 2018లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు. అప్పుడు ఎన్నికల టైము. ఆయన అప్పుడు చేసి అదే 2019లో కన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రెజర్ చేసి ఇంకా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి నాకున్నటువంటి విస్తృత పరిచయాలు నాకున్నటువంటి నెట్వర్క్తో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆ రోజు కలిసినా కాబట్టి నాకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా రాయలసీమ వ్యాప్తంగా సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరితో నేను చంద్రబాబు అంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ కాదన్నట్టు చర్చ చేసింది కొంతకాలం. దాని మీద మీరు కూడా ఫైట్ చేశారు. ఫీజిబిలిటీ కాదని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వస్తే స్టీల్ ప్లాంట్ మీద మళ్ళీ ఉద్యోగం చేస్తారా మీరు? ఏంటి మళ్ళీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వస్తే మీరు అనుకున్న టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మీ ఉద్యమాన్ని కొనసాగిస్తారు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పనిచేస్తారు? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉద్యమం కాదు చేసేది, దానికి సంబంధించిన వర్క్ను తొందరగా ఇంప్లిమెంటేషన్ దానికోసము ప్రభుత్వంలో ఉండి నేను కూడా ఒక భాగస్వామిని దాన్ని తొందరగా ముందుకు తీసుకొచ్చి నిర్మాణం చేపట్టేదానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే దాంట్లో ఖచ్చితంగా నా పాత్ర ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలతో మిగతా వాళ్ళతో సఖ్యతగా లేరు, సత్సంబంధాలు లేవు అనేటువంటి మాట ఉంది. పార్టీ నేతలతో ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చాలా పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు, కొంతమంది వదిలేశారు. అనా నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ఒక యంగ్ యువకుడిని, కొత్త రక్తాన్ని. పాత తరం రాజకీయాలు వేరు. గతంలో మా అబ్బా కాలంలో మా పెదనాన్నగారు రాజకీయాలు చేసినది, మా మేనత్త గారు రాజకీయాలు చేసిన రోజులు వేరు. ఇప్పుడు ఇది యువతరం, ఇప్పుడు రాబోయేది, ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. పాత వాళ్ళను నేను ఎవరిని విస్మరించలేదే. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను గౌరవిస్తున్నాము, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటున్నాము. ఏ దశలో ఎవరు అవసరం ఉందో వాళ్ళని తీసుకొని పార్టీకి ముందుకు తీసుకెళ్తున్నాం. మళ్ళీ ప్రొద్దుటూరులో పొలిటికల్ స్కూల్ ఆఫ్ వడదా అని ఉంది, అందులో మీరు లేరు కదా? ఏంటి పొలిటికల్ స్కూల్ ఆఫ్ వడదా? చాలామంది ఉన్న నాయకులు, ఉన్నటువంటి నాయకులు అంతా వడదాల శిష్యరికం చేసి వచ్చిన వాళ్ళు. లింగారెడ్డి కానీ వడదాల, తర్వాత రాచమల్లి శివప్రసాద్ అయితేనే, ముక్తార్ అయితేనేమి, తర్వాత ఈ చాలామంది అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది. మీరు ఆ స్కూల్ నుంచి రాలేదు, అందుకని మీరు డిఫరెంట్గా ఉన్నారా? అంటే పొలిటికల్ స్కూల్ ఆఫ్ వరదరాజరెడ్డి గారు దాంట్లో నుంచే వచ్చి రాజకీయాలు చేయాలనేం ప్రొద్దుటూరులో లేదు. నేను ప్రజలలో ఉండి ప్రజల తరపున పోరాటం చేసి నేను నాయకునైనా తప్ప నేను ఎక్కడ కూడా ఒకరి స్కూల్లో నేనేమి ఇది కాలేదు. బట్ మీరు చెప్పిన పాయింట్ అయితే కరెక్టు. ప్రొద్దుటూరు రాజకీయాల్లో డెఫినెట్లీ పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి స్కూల్లోనే వీళ్ళందరూ పాఠాలు నేర్చుకున్నారు. బహుశా దేవుడు అవకాశం నాకు లేదు, దానికి నేనేం చేయలేను. తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు లింగారెడ్డి ఇన్ఛార్జ్గా. తర్వాత ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా లింగారెడ్డికి మీకు మధ్య సంబంధాలు లేవు, ఎక్కడ కానీ మీరు కలిసి పనిచేయలేదు. మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ మధ్య 8 సంవత్సరాల కాలంలో పనిచేయలేదు. ఎందుకు కారణం ఏమంటారు? నేను ఇన్ఛార్జ్ ఎందుకు కారణం ఏమంటారు? ఏమన్నా మీ మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. లింగారెడ్డి అన్న మాకు పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏమైనా పార్టీ ప్రోగ్రామ్స్, పార్టీకి సంబంధించి ఏమైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు లింగారెడ్డి గారికి నువ్వు జిల్లా రాజకీయాలు చూసుకో, నువ్వు జిల్లా అధ్యక్షుడిగా నేను నియమిస్తా, ప్రొద్దుటూరులో యువకుడు ప్రవీణ్కు అవకాశం ఇవ్వాలనేసి పార్టీ నిర్ణయం తీసుకుంది అని లింగారెడ్డి గారికి చెప్పినారు. దానికి కూడా ఆయన యాక్సెప్ట్ చేసినాడు. ఆయన కూడా జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన జిల్లా చూసుకుంటా అంటాడు, నేను ప్రొద్దుటూరు చూసుకుంటా. ఒకే వేదికలో ఇద్దరము కలిసి చేసేదానికి ప్రాబ్లం ఏంటంటే ఆయన సీనియరు, నేను జూనియర్, నేను కొత్తగా వచ్చిన. ఈ కాన్స్టిట్యున్సీ వరకు ప్రవీణ్కు బాధ్యతలు అప్పగించినాము. లింగారెడ్డి అన్న నువ్వు ఈ కాన్స్టిట్యున్సీలో కాకుండా మిగతా జిల్లాలో తెలుగుదేశం పార్టీని డెవలప్ చేసేదానికి నువ్వు కార్యక్రమాలు కానీ అక్కడ చెయ్యి. ఒకటే చోట ఇద్దరు ఉంటేనక మళ్ళీ కాంట్రవర్సీస్. గతంలో ఏమైందంటే 2014-19 మధ్యన మీరు గమనిస్తే లింగారెడ్డి అన్న గారు, అటుపక్క వరదరాజరెడ్డి పెద్ద ఆయన గారు ఇద్దరు, ఒకరు ఇన్ఛార్జిగా ఒకరు పౌర సరఫరాల చైర్మన్గా ఉన్నప్పుడు గ్రూపులుగా వేర్పడి ఇక్కడ తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అయింది. అందుకు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు కాన్స్టిట్యున్సీ వరకు వాళ్ళు చూసుకుంటారు, జిల్లాలో నాయకత్వాన్ని సమానం చేసి. ఎందుకంటే లింగారెడ్డి అన్న గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఆ అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు జిల్లాలో మిగతా బాధ్యతలు అప్పగించి ప్రొద్దుటూరులో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అక్కడ ఇన్ఛార్జే పార్టీని ముందుకు తీసుకెళ్తాడు. అంటే గ్రూప్ రాజకీయాలు ఏమంటారు? ఇక్కడ గ్రూప్ రాజకీయాలు సహజమన్న ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి.
అన్ని ఇళ్లలోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లికి పుట్టిన పిల్లల మధ్యనే గ్రూపులు, రాజకీయాలు, అన్న ఒక పార్టీలో తమ్ముడు ఒక పార్టీలో ఉంటాయి. సర్వసహజం అవి, లేవని నేను అబద్ధాలు చెప్పను. నేను ఫస్ట్ నుంచి నా క్యారెక్టర్, నా కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటా. నేను ఏదైనా ఓపెన్గా మాడతా. గ్రూపు రాజకీయాలు అయితే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్గా ఉన్నా, నా ప్లేస్లోకి రావాలని చెప్పేసి ఇంకొకరికి కూడా ఆశ ఉంటుంది. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను ముందు లింగారెడ్డి అన్న ఉన్నాడు ఈ ప్లేస్లో, ఆయన ప్లేస్లోకి నేను వచ్చిన. ఇదేమి మా నాన్న ప్రతాప్ రెడ్డి ఆస్తి కాదు, నేను వారసత్వం రానికో లేకపోతే నేనే శాస్త్రం దానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం, పార్టీ నిర్ణయం. ఏ రోజు ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటారు. తెలుగుదేశం పార్టీ మీకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఇన్ఛార్జ్ చేసిన తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా వైఫల్యం చెందారు అనేటువంటి ప్రధానమైన ఆరోపణ ఉంది. సీట్ల విషయంలో కానీ, టికెట్ల విషయంలో కానీ, తర్వాత మెజారిటీ కూడా కొన్ని చోట్ల రాకుండా పోయిన పరిస్థితి ఉంది. కారణం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మార్చి 8, 2020 ఆ రోజు నాకు ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యత అప్పగించినారు. జస్ట్ ఒక 2-3 రోజుల ముందు నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిపించి, నిన్ను ప్రొద్దుటూరు ఇన్ఛార్జిగా చేస్తాను, రాబోయే ఎన్నికల్లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, లోకేష్ బాబు 40% యువతకు ఇవ్వాలంటున్నాడు, నీలాగా పోరాటాలు చేసిన వ్యక్తి, ప్రజా ఉద్యమాలు నడిపిన వ్యక్తి, మంచి వాయిస్ ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో చాలా అవసరం ఉంది, కాబట్టి నువ్వు రావాలని నాకు చెబితే నేను మాట్లాడకుండా, సరే చాలామంది ఎలక్షన్స్ ఉన్నాయి సార్, 4 రోజుల్లో వారం రోజుల్లో మేమేం చేస్తామని చెప్పేసి ఎవరు ముందుకు కూడా రాలే. మీరే బీఫామ్ కూడా పంచినట్టున్నారా? నేనే బీఫార్మ్లు ఇచ్చిన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, సరే సార్ మీకు అంత టఫ్ టాస్క్ కదా ఇది, అయినా నాకేం ప్రాబ్లం లేదు సార్, నేను డైరెక్ట్గా ఫేస్ చేస్తానని చెప్పిన. ఆ రోజు మార్చి 8న నాకు ఇచ్చిన తర్వాత నామినేషన్స్కు మ్యాక్సిమం నాకు తెలిసి 11th, 12th లాస్ట్ డేట్ ఉండింది. అంటే జస్ట్ ఒక 3-4 రోజులు వ్యవధి నాకు. అంతలోనే నేను దాదాపుగా 41 వార్డులకు నామినేషన్స్ ఇచ్చడం జరిగింది ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి. అప్పటికి అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, లింగారెడ్డి అన్న అప్పటికి ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆయన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్. ఆయన ఆల్రెడీ ఏ వార్డులో ఎవరెవరు నామినేషన్ వేయాలని చెప్పేసి ఆయన అంతా రెడీ చేయించేసి నామినేషన్స్ చేయించినాడు. జస్ట్ బీఫామ్స్ మాత్రమే నాకు వచ్చినాయి. నాకు చెప్పిన బాధ్యత ఏంటంటే, అందరూ అభ్యర్థుల్ని ఎన్నికలలో పోటీలో నిలబెట్టేదానికోసము, వారి విజయం కోసము నువ్వు కృషి చేయి. బీఫామ్స్ అన్నీ ఒక చోట ఎక్కడైనా 1-2 నామినేషన్ వేసింటే వాళ్ళని నేను సమన్వయం చేసి ఒకరినే నిలబెట్టేటట్లుగా ఆ బాధ్యత నాకు అప్పగించినారు. ఆ రోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు పార్టీని వదిలిపెట్టినారు, రాజ్యసభ సభ్యులు వదిలిపెట్టినారు, తర్వాత మినిస్టర్లుగా చేసిన వాళ్ళు వదిలిపెట్టినారు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు వదిలిపెట్టినారు, మంచి మంచి పదవులు అన్నీ అనుభవించిన వాళ్ళు కూడా కన్నతల్లి లాంటి పార్టీని వదిలేసిపోతే, కొత్తగా వచ్చిన నేను చాలా చోట్ల నియోజకవర్గాలు, ఎందుకంటే నేను పేరు చెప్తే అది మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ అవుతారు, చాలా నియోజకవర్గాల్లో ఈ వైఎస్ఆర్సీపీ యొక్క దౌర్జన్యం, పోలీసింగు, కేసులు, భయంకరమైన సిచ్యువేషన్, ప్యానిక్ సిచ్యువేషన్, నిలబెడితే చంపుతారేమో మనిషిని, లేదా ఇంట్లో ఎర్రచందనం ముద్దులు ఇచ్చి కేసు పెట్టి లోపలేస్తారు టీడీపీ క్యాండిడేట్ అనే వదంతులు, భయంకరమైన పోలీస్ ప్రెజర్ ఉన్న రోజు నేను 40 వార్డులకు నామినేషన్ ఇచ్చిన. 41 వేస్తే ఒకటి ఆఫీసర్స్ దాన్ని ఏదో మ్యాన్పులేట్ ట్యాంపర్ చేసి దాన్ని రిజెక్ట్ అయ్యేట్లుగా చేసి 40 వార్డులకు పోటీ ఉంటే 6-7 మందిని తర్వాత వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొందరు బీఫారాలు ఇచ్చిన తర్వాత అమ్ముకొని వైసీపీకి సరెండర్ అయితే 33 మంది, 32 డైరెక్ట్ టీడీపీ, ఒక అతను ఇండిపెండెంట్గా ఉంటే అతనికి మేము మద్దతు ఇచ్చి 33 మందితో 5 రోజుల స్పాన్లో నేను అందరినీ ఫిక్స్ చేసి ఈ 33 మంది వార్డులలో నేను ఎన్నికలు జరిపిన. ఆ రోజే నేను ఏజెంట్లను పెట్టి ఎలక్షన్ జరిపిన. దీన్ని వైఫల్యం అనొచ్చా, లేకుంటే సమయం లేకపోవడం అనొచ్చు? సమయం లేకపోదు, రెండోది అది విజయంగా నేను భావిస్తాను. అదే సందర్భంలో చాలామంది మీరు నమ్ముకొని, అంటే మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు నమ్ముకొని మీరు ఉంటే పోటీ చేయొచ్చని వచ్చిన చాలామందికి ఆర్థిక సాయం కానీ ఇతర వనరులు సమకూర్చడంలో చేయకపోవడం వల్లే మేము విఫలమైనాము, మేము నష్టపోయినాము అంటే ఒక వాదన ఉంది. అన్న, తెలుగుదేశం పార్టీలో నేను ఏ రోజు గతంలో పార్టీలో ఉండి లబ్ధి పొందిన వ్యక్తిని కాదు. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు ఆ కష్టాల్ని ధైర్యంగా ఎదిరించి నిలబడినీకి వచ్చిన నేను నా శక్తి మేరకు ప్రతి పోటీ చేసిన అభ్యర్థికి మానసిక ధైర్యం ఇచ్చిన, అంగబలం ఇచ్చిన, ఆర్థిక బలం సపోర్ట్ చేసిన. ఈ 3 జరిగినాయి. ఇది ఫేక్ న్యూస్. ఊరికే నా మీద గిట్టని వాళ్ళు చెప్తా అంటారు. ఈరోజు చెప్తాను, నేను ఓపెన్గా చెప్తా, నేను ఎక్కడ కూడా అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇంకొకటి తప్పుడు మాటలు చెప్పి నేను మోసం చేసే వ్యక్తిని కాదు. నేను చెప్పినంత మేరకు ఎక్కడైనా ఆర్థిక సాయం ఎంత అవసరం ఉంటుందో అంత మేరకు నేను చేయగలిగిన. ఇదైతే అవాస్తవం. నేను 100% చేసిన, ఇది పార్టీకి కూడా తెలుసు.
నిలబడిన అభ్యర్థులకు తెలుసు. ఆ రోజు హేమాహేమీలు ఇంట్లో నుంచి ఎలక్షన్ అంటే బయటికి రాలే. హేమాహేమీలు పార్టీలో పదవులు అనుభవించి నిలబడిన వ్యక్తులు బయటికి రాకపోతే ఒంటరిగా తిరిగి నేను ఎలక్షన్ ఫైట్ చేసిన. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు గ్రామ స్థాయిలో తిరగాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. రాజపాలెం మండలం నుంచి జనచైతన్య యాత్రను స్టార్ట్ చేశారు. రాజపాలెం మండలం తర్వాత దాన్ని కొంతకాలం చేసి ఆపేసినట్టున్నారు. రాజుపాలెం మండలం వరకే జనచైతన్య యాత్ర చేయాలనుకున్నాము. రాజుపాలెం మండలం కంప్లీట్ చేసినాం. తర్వాత అందులోపల పార్టీ అనేసి బాదుడే బాదుడు, తర్వాత ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రామ్స్ ఇచ్చింటే ఇంకా మళ్ళా రెండు పేర్లతో పెడితే కనుక కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి ఒక పార్టీ ప్రోగ్రామ్ని తీసుకున్నాము. రాజుపాలెం మండలంలో ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో నేను జనచైతన్య యాత్రలు చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసే విమర్శలన్నిటి కూడా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తారు. ఎమ్మెల్యే మీద చేసినా, ఎమ్మెల్యే కుటుంబం మీద చేసినా, వైసీపీ పార్టీ మీద చేసినా, అసలు ఏంటి మీ స్ట్రాటజీ? కేవలం విమర్శలు, ఆరోపణలేనా? ప్రతిపక్ష పాత్ర అంటే అదేనా? పబ్లిసిటీ కోసము విమర్శలు చేస్తారనేది కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని నమ్ముకోలే. పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్యే గారు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో, ఆయన టేబుల్ మీద డబ్బులు కట్టలు ఇట్లా పెట్టి ఆయన పబ్లిసిటీ చేస్తాడు. దాన్ని పబ్లిసిటీ అంటారు. నేను కూడా నా కుటుంబం కానీ నేను కానీ మేము కూడా ఎంతో కొందరికి సాయం చేస్తుంటాం. ఏ రోజు మేము దాని ఫోటోలు తీసుకొని పేపర్లకు వేసుకొని చేయలే. అట్లా చేసే పబ్లిసిటీ అంటారు. ప్రజా సమస్యల్ని ప్రజలు నా దృష్టికి తెచ్చిన వాటిని ఎమ్మెల్యే గారికి తెలియజేయాలంటే ఒకటే ఒక మార్గం, మీడియా. మీడియా అనేది పవర్ఫుల్. మీడియా అనేది దాని పాత్ర చాలా విస్తారంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న వీడియోని, ఒక చిన్న సమస్యని కానీ మీడియా చూపిస్తే నాయకులు అలర్ట్ అవుతారు. కాబట్టి మీడియాను నేను వేదికగా ఎంచుకున్నా తప్ప విమర్శలు చేసేదానికి, పబ్లిసిటీ దానికంటే కూడా నేను కూడా డబ్బులు ఇచ్చినట్టు లేకపోతే ఇంకొక నాకు సంబంధించి రాజకీయాల్లో సేవా కార్యక్రమాలు సహజం కదా, పబ్లిసిటీ చేసుకున్న సహజం కదా ఇవి. నేనైతే పబ్లిసిటీ చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా వర్షం. ఇప్పుడు మనం సాయం చేసిన వ్యక్తికి తెలిస్తే చాలు, సాయపడిన కుటుంబాలకు తెలిస్తే చాలు. దాని పబ్లిసిటీ కోసము నేనే మీకు అన్నం పెట్టినా, నేను అన్నం పెట్టినా అని చెప్పుకునేంత నీచమైన పబ్లిసిటీ కోసం దిగజాల్సిన అవసరం రాజకీయాల్లో నాకు లేదు. రాజకీయాల కోసం నేను పబ్లిసిటీని, వ్యక్తిగత పబ్లిసిటీని అసలు వాడుకోను. తర్వాత మీరు చాలా వైసీపీ మీద మీరు విమర్శలు, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎక్కువ చేశారు. బావబావమరుదుల మీద కానీ, వాళ్ళ గారి మీద కానీ. ఎక్కడ మీరు దానికి సంబంధించినటువంటి అంటే ఫిర్యాదులు కానీ, ఒక మెమరాండం కానీ, సమస్యలు ప్రస్తావించి వదిలేశారన్న మాట తప్ప మీరు దాన్ని కన్స్ట్రక్టివ్గా పనిచేయలేదని ఒక అపవాదం ఉంది. అదే నేను చెప్పేది ఏంటంటే, ప్రొద్దుటూరులో పి అంటానే పుకార్లు. ఫస్ట్ పొద్దుటూరులో పుకార్లు పుడతాయి, అందులో వాస్తవాలు ఉండవు. అదేందో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడేది నేను, ఆ సమస్యను బయటికి తెచ్చేది నేను, ఆ సమస్య ఎవరికి కంప్లైంట్ చేయాలో చేసేది నేను. సరే, ప్రభుత్వం వాళ్ళది ఉంది, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు గవర్నమెంటు ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత అరాచకము, ఇంత దౌర్జన్యమైన గవర్నమెంట్, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన గవర్నమెంట్ ఇది. అట్లాంటి గవర్నమెంట్లో ధైర్యంగా ఎదిరించి ఆ సమస్యను తెచ్చింది నేను బయటికి. ఆ సమస్యను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసింది నేను. ఆ సమస్యను సంబంధిత అధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలే? ఇప్పుడు మున్సిపాలిటీలో వర్కులు జరిగినాయి, దాంట్లో అవినీతి జరిగింది, నేనే పిటిషన్ పెట్టినా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మీరు ప్రస్తావించిన అనేక అంశాలు, ఏదో ఒకటి రెండు తప్ప ఎక్కువ అంశాలు, అన్ని అంశాలు చెప్పండి. ప్రతిదీ చేసిన. ఎగ్జిబిషన్లో అవినీతి జరిగింది, బయటికి తీసిన. మున్సిపాలిటీ ఆర్డీకి, మున్సిపాలిటీ వాళ్ళకు పిటిషన్ పెట్టినా, మున్సిపల్ మంత్రికి పెట్టినా, సీఎంకు పెట్టినా. ఎవరికి పెట్టాలన్నా? ఇది కళ్ళు చెవులు లేని ప్రభుత్వం అన్నా. ఎవరికి పెట్టినా తెలుగుదేశం మూడు పెడితే కాగితం నుంచి పక్కన ఏంటంటారు. అది నేనేం చేయమంటావు, వ్యవస్థ అట్లుంది. తర్వాత మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక సవాల్ విసురుతారు, ఒక టైం బౌండ్ పెడతారు, చర్చకు రమ్మంటారు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సాధ్యమయ్యేటేనా? ఎందుకు సాధ్యంగా? రేపు నెక్స్ట్ నేను ప్రొద్దుటూరు నుంచి నేనే ఎమ్మెల్యేగా ఉంటే నా ప్రతిపక్ష పార్టీలో ఒకవేళ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఉండి చర్చకు పిలిస్తే ఐఎమ్ రెడీ టు కమ్. వస్తా, ఎందుకు రాను? చర్చించడంలో తప్పేంటి? ఇప్పుడు మీరు నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అదే రకంగా ఎమ్మెల్యే గారిని రమ్మంటాడా, కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం కదా. ఆయన ఏం అభివృద్ధి చేసినాడు, ఎక్కడ ల్యాబ్స్ అయింది. చర్చ అనేది ఒక మంచి వాతావరణంలో జరిగితే దాని నుంచి ఫలితాలు చాలా వస్తాయి. చాలామంది ప్రజలకు ఇది తెలియకపోవచ్చు.
చర్చించడం వల్ల సమస్యలు కొలిక్కొస్తాయి. చర్చ అనేది లేకపోతే గినక సమస్య అనేది అట్లే ఉంటుంది. అందుకు నేను ఎమ్మెల్యే గారిని రమ్మంటున్నా కానీ ఏదో లేకపోతే నాకేం ఆయన మీద వ్యక్తిగత కక్ష లేదు, నాకు కుటుంబానికి ఆయన కుటుంబానికి ఏమి ఫ్యాక్షన్ లేదు, మాకు వాళ్ళకి ఏమి ఆస్తి తగరాలు లేవు. కానీ ఈ ఈ విమర్శలు ప్రతి విమర్శల్లోని కుటుంబాల యొక్క వ్యక్తిగత ఆరోపణలు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఒకటి కనపడుతుంది కదా మనకి. అది చేసింది ఎమ్మెల్యే గారు చేయించినారు. ఏ రోజు కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే నేను ఏ రోజు కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి కానీ ఆయన బావమరిది బంగారెడ్డికి కానీ వాళ్ళ అన్న కిరణ్ కానీ ఏ వ్యక్తిని కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అలా నేను ఎక్కడైనా వ్యక్తిగతంగా మాట్లాడింటే ఒక్క వీడియో చూపించండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థిని మాత్రమే. వాళ్లకు నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు. కేవలం ఎమ్మెల్యే గారు, ఆయన బామ్మడిది, వాళ్ళ అన్న, వీళ్ళ ముగ్గురు ఆర్బీకే, వీళ్ళ ముగ్గురు కొందరు కౌన్సిలర్లని, స్థాయి లేని వ్యక్తుల్ని చాలా నీచాతి నీచంగా నన్ను నా కుటుంబాన్ని మాట్లాడించింది ఎమ్మెల్యే గారు. ఆ సంస్కృతికి నేను విరుద్ధం కాబట్టే నేను అంటే మాట్లాడలేదు. మీ చాలా ప్రెస్ మీట్లో పొలైట్నెస్ లేదు, స్ట్రైట్గా మాట్లాడి బాధ కలిగించే విధంగా మాట్లాడినారన్నట్టు ఆరోపణ మీద ఎమ్మెల్యే గారు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అబ్బాయి అట్లా మాట్లాడదా, పిల్లోడు అట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడినాడనే సందర్భాలు కూడా మీరు వినే ఉంటారు. అన్న ఒకటి, ప్రొద్దుటూరు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని. నేను ముక్కుసూటిగా మాట్లాడతా, అది నా నైజం. నేను ఒకటి పట్టుకుంటే మొండిగా దాన్ని పట్టుకుంటా. నాకు ముక్కుసూటితనంగా మాట్లాడతా. అదేమన్నా ఎమ్మెల్యే గారు దానికి ఏమైనా హర్ట్ అయినారేమో నాకు తెలియదు, కానీ అంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది నా క్యారెక్టర్ ఇబ్బంది పెట్టే మాటలు ఏ రోజు మాట్లాడలేదు. గట్టిగా అడిగింటా, బాధతో అడిగింటా, ప్రజల కోసం అడిగింటా. అది ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లే. తప్పేముంది, ముక్కుసూటిగా అడిగేవాడే కావాలి కదా. ముందుకు ఒక మాట మాట్లాడి వెనకలు ఒక మాట చేసేది నాకు నచ్చదన్న. నేను ప్రజల పక్షాన, ప్రజల కోసం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా. అది నా క్యారెక్టర్. తర్వాత మీరు పెట్టిన ప్రెస్ మీట్లు చాలా వివాదాస్పదమయ్యాయి, రాజకీయంగా రచ్చ చేశాయి. దానికి ఏమంటారు, చాలా కాంప్లికేటెడ్. తర్వాత ఇటీవల కాలంలో మీరు 3 హత్యలు జరుగుతాయని ఒక సంచలనమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏంటి, దీని అంతా ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? అన్న ఒకటి ఆలోచన చేయట్లే మీరు. ప్రొద్దుటూరు ప్రజలకు ఏదన్నా సమస్య జరిగినప్పుడు మాట్లాడతా. దానివల్ల ఎందుకు శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది? నేను ఏ రోజు కూడా దాడి చేయండి అని కానీ, లేకపోతే కొట్టండి అని కానీ, ఎమ్మెల్యే కనిపిస్తే నిలదీసి సొక్కా పట్టుకోనని కూడా నేను అనలే. నేను 3 హత్యలు జరుగుతాయని చెప్పిన మాటకు ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉండా. నేను అబద్ధం అని చెప్పట్లే, నేను డైరెక్ట్గా నిజం మాడతా. 3 బస్సు మురళి, ఆయిల్ మిల్లు కాజా, మున్నీర్, వీళ్ళ 3ని నందం సుబ్బయ్యని చంపినట్టు చంపుతామని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇది నేను చేసిన నా వ్యక్తిగత ఆరోపణ కాదు. బాగా మీరు గమనించాలా, ఇది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ 3 ఎవరు? నాకు సంబంధం ఆ వాళ్ళు. బస్సు మురళి అంటే సస్పెండెడ్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్, పార్టీలు ఏదో సస్పెండ్ చేసేది వాళ్ళ వ్యక్తిగతం. ఆయిల్ మిల్లు కాజా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాడు. మున్నీరు వైకాపా నుంచి దూరంగా ఉన్నటువంటి అసమ్మతి నాయకుడు. ఇక్కడ ఒక విషయం, వీళ్ళ 3ని నందం సుబ్బయ్యని చంపినట్టు చంపుతామని నందం సుబ్బయ్య కేసులో ఉన్నటువంటి బెనర్జీ వాళ్ళని అంటే, ఒక అధికార పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్, 2 కౌన్సిలర్లు మైనార్టీస్, వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మర్డర్లు జరుగుతాయని కాదన్నది. తర్వాత ఎవరైతే కంప్లైంట్ మీరైతే చెప్తున్నారో వాళ్ళ తర్వాత కామైపోయారో, ఒకటి రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు వర్గాలు ఉంటాయి, వర్గాల మధ్య విభేదాలు ఉంటాయి, ఈ రకమైనటువంటి పొరపచ్చాలు, తర్వాత ఒక ఆధిపత్య పోరు ఉంటుంది. ఆ పార్టీలో ఉన్న వ్యవహారాల్లో మీరు తలదూచడం ఏంటి? ఆ పార్టీల వ్యవహారం ఏందన్నా, వాళ్ళు కూడా పొద్దుటూరులో మనుషులే కదా. ఇప్పుడు వాళ్ళు మర్డర్ అయినారనుకో, పొద్దుటూరులో అశాంతి కాదా? అంటే వాళ్ళ తరపున నేను మాట్లాడకూడదా? వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారు ఏమన్నా? నన్ను అడిగేది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను కూడా ఏం చెప్పినా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, జరగకుండా చూడండి అని చెప్పిన. రెండవది, అదే ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత రియల్ ఎస్టేట్లకు సంబంధించి భూముల కోసము కడపలో జరిగింది. ఇదే తరహాలో ప్రొద్దుటూరులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, జరగవచ్చు. ఎందుకంటే ప్రొద్దుటూరులో కూడా విపరీతంగా ల్యాండ్ మాఫియా పెరిగిపోయింది. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము, దౌర్జన్యాలు చేయడము, ఆస్తుల కోసం చేస్తున్నారని చెప్పిన. రాజారెడ్డి గారి మర్డర్ జరిగింది కదా, డాడీ హోమ్ రాజారెడ్డి గారి మర్డరు దానికోసమే కదా. మరి అది కుటుంబ సమస్య, వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఆసక్త కాదా? పొలిటికల్ లీడర్స్ హ్యాండ్ ఉండి జరిగింది. పోలీసు హెల్ప్ చేసినారంటే పొలిటికల్ లీడర్స్ లేని హెల్ప్ చేయరు. అధికార పార్టీ నాయకుల కనుసంధంలో జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ అధికార పార్టీ నాయకుడు చెప్పకపోతే మర్డర్ని గొంతు నులిమి చంపితే ఇది సహజ మరణం అని రిపోర్ట్ వచ్చింది. కేవలం నేను మీడియాకి ఇవ్వడము,
అక్కడ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పైనుంచి ఒత్తిడి రావడంతోనే రీపోస్ట్ మార్టం చేసినారు. మరి రాజకీయ పార్టీ నాయకుడు ఒత్తిడి లేకపోతే డబ్బుల కోసం కుటుంబ తకరాలు అయితే కనుక పోలీసులు ఎందుకు సహకరించారు వాళ్ళకి? రాజకీయ పార్టీ నాయకుడికి సపోర్ట్ లేకపోతే డాక్టర్ ఎందుకు ఇస్తాడు? దాంట్లో చాలామంది మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడు నేను మాట్లాడినాను కదా, నెక్స్ట్ రోజు పెట్టినారు. నేను మాట్లాడినాక రాత్రి మర్డరు జరిగిన రాత్రి 10 గంటలకు 10కో 10:30కో ఐ థింక్ ఆ టైం నాకు ఒక 1 అవర్ కరెక్ట్ గుర్తులేదు. ఆ టైంకు ప్రిన్సిపల్ 2 వ్యక్తులు అక్కడ ఉన్నవాళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసినారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఇమ్మని నేను ఆర్టీ యాక్ట్ పెట్టినా. మీరేందో నేను పేపర్లు పెట్టలే, స్పందించలేరు, మెమరాండం ఇల్లు అంటున్నారు. 10 సార్లు కంప్లైంట్ చేసిన. సీసీ ఫుటేజ్ నాకు ఆర్టీఏ ప్రకారం ఇమ్మంటే కనుక ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఇచ్చేదానికి లేదని వాళ్ళు తప్పించుకున్నారు. స్టేషన్కు పోయి మర్డర్ అని చెప్పినాడు. మరి ఇదే పోలీసులు పొద్దున 10:30కు పోస్ట్మార్టం స్టార్ట్ చేయాల్సింది 10:30కి. 10:40కి డెడ్ బాడీ బయటకు వస్తుందా? నా దగ్గర టైంతో సహా మీడియా గ్రూపుల్లో వచ్చినప్పుడు అది నేను చూపించిన మీడియాకు. మరి ఇవన్నీ మర్డర్కు రాజకీయ పార్టీ నాయకులు పోలీసులు కలిసి సహకరించినట్టు కదా. ఇవి ఊరికే నన్ను బ్లేమ్ చేస్తారు. నేను మాట్లాడింది 100కు 100% కరెక్టు. డబ్బు కోసము రాజకీయ పార్టీ నాయకుల అండదండలతోనే రాజారెడ్డి గారు మర్డర్ జరిగింది. అంటే మీరు ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఎమ్మెల్యే కుటుంబాన్ని టార్గెట్ చేసి వాళ్ళనే మీరు ప్రస్తావించడం జరుగుతుంది. ప్రధాన సమస్య అక్కడే వస్తుంది. అంటే పొద్దుటూరులో ఇప్పుడు రాచమల్లు రాజ్యాంగమే నడుస్తుంది. ఇంకా ప్రతిదానికి ప్రతి వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్బీకేనే పొద్దుటూరులో. కాబట్టి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చెయ్యని తప్పు నేను మాట్లాడలేదే. నేను ఏ రోజు కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చెయ్యనిదని నేను మాట్లాడలే. ఆయన పాత్ర ఉంటేనే మాట్లాడినా. ఇప్పుడు ప్రజానాయకుడిన తర్వాత చాలా మంది కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. అంత మాత్రం చేత వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు అనుకోవడానికి వీల్లేదు కదా. మీ దగ్గరకు రాజకీయ నాయకులు చాలా మంది వస్తూ ఉంటారు. ఒక్కటి దానికి ఉదాహరణ, దొంగ నోట్ల కేసులో విడుదల రజనీ గారు. నేను మాట్లాడేంతవరకు ఆయన సస్పెండ్ చేయలేదే. నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. ఎమ్మెల్యే గారు కాల్ డేటా క్లియర్గా రసపుత్ర రజనీ గారు బెంగళూరులో పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసింది, ఎమ్మెల్యే గారు రిటర్న్లో ఫోన్ చేసినారు. మరి అంత కరెక్ట్ ఆయన పాత్ర లేకపోతే 3 రోజుల వరకు ఆ ఇష్యూని ఎఫ్ఐఆర్ తెచ్చి మీడియాకు రిలీజ్ చేసింది నేను. అది తెచ్చేంత వరకు కూడా మరి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నిజాయితీవంతులు, తన పాత్ర లేకపోతే ఎందుకు ఆయన మీడియా సమావేశం పెట్టి ఇట్లా రసపుత్ర బెంగళూరులో జరిగింది, రిమాండ్ పోయింది. 5 days వరకు దాని గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడలే. ఆమె అప్పటికి 4 days రిమాండ్లో ఉంది. మరి ఎందుకు ఎమ్మెల్యే గారు సస్పెండ్ చేయలే? నేను మీడియాకు వచ్చి ఎఫ్ఐఆర్ చూపించి ఇదే సందర్భంలో ఇంకో విషయం ప్రస్తావించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే కేసులో ఉంటే కనుక వాస్తవంగా ఎమ్మెల్యే గారు ప్రమేయం ఉంది అని మీరు ఆరోపణ చేస్తున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ వేరే రాష్ట్రంలో జరుగుతుంది, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కదా. అప్పుడు వీళ్ళని పిలిపించాలి కదా. పట్టుబడిన వాళ్ళు ఎమ్మెల్యే గారి పేరు చెప్పినారో చెప్పలేదో నాకేం తెలుస్తుంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసినారు. నాకుండే సమాచారం ఏంటంటే ఎమ్మెల్యే గారికి అది తెలిసే జరుగుతుంది అంటానా. ఎవరు లోపల వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చినది కూడా నేనే చెప్పాలనా? నాకెట్లా తెలుస్తుంది వాళ్ళు ఎవరున్నారని? ఎమ్మెల్యే గారు అసాంఘిక కార్యక్రమాలని ప్రోత్సహిస్తారు అనేది నా వాదన. దానికి ఉదాహరణ రసపుత్ర రజనీ దొంగ నోట్లదే. అంతకంటే ఏం చెప్పాలి నేను? తర్వాత మీరు చేసేటువంటి పొలిటికల్ ప్రెస్ మీట్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యం ప్రజా సమస్యలకు ఇవ్వడం లేదు, జనంలోకి పోవడం లేదు. నేను ప్రెస్ మీట్ పెట్టేదే పొలిటికల్ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద. ఇంకేం చేయాలా? ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ దాంట్లో ఫైట్ చేస్తారనా. కొందరు ఏం చేస్తారంటే ప్రజల మధ్య లేకపోయి ప్రజల ముందర యాక్షన్ చేస్తారు. నాకు అట్లాంటి యాక్షన్ పాలిటిక్స్ నచ్చవు. యాక్షన్ చేసి ఏదో చేయాలనేది నాకు ఇష్టం ఉండదు. నాకు తెలిసింది ప్రజలకు తెలియజేయాలి, అధికార పార్టీ ఎమ్మెల్యేకి తెలియజేయాలి, కన్సర్న్ అధికారులకు తెలియజేయాలంటే మీడియా ఈజ్ ద నెంబర్ 1 చాయిస్. ఆ మార్గం నేను ఎంచుకున్నా. ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ ఫైటింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని పలానా మనిషి పలానా సమస్య వస్తే ఇదే పని చేయాలని ఉండదు కదా. సార్ మీ వే ఆఫ్ స్టైల్, అవును, మీ వే ఆఫ్ స్టైల్ చాలామందికి మీకు పార్టీలో నచ్చలేదు అన్నా. ఇంట్లో వాళ్ళకే ఒకరికొకరు నచ్చడం లేదు ఈ రోజుల్లో. ప్రతి మనిషి 100 మందికి నచ్చాలంటే నేను దేవుడు నేను నచ్చేదానికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందరికీ నచ్చుతున్నాడా? ముఖ్యమంత్రి గారు అందరికీ నచ్చుతున్నాడా? నచ్చేదంటే ఎక్కడి వరకు? దీని వెనుక చాలామంది చేసేటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే మీకు ఒక గాడ్ ఫాదర్ లేదంటే మీ వర్గ నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి మీ వెనకాల ఉన్నారు. ఆయన అండతోనే తర్వాత ఆయన సహకారంతోనే మీరు తెచ్చుకున్నారు.
నెక్స్ట్ టికెట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ వర్గంలో ఉండబట్టి మీరు ఎవరిని ఇక్కడ కేర్ చేయడం లేదు, పట్టించుకోవట్లేదు అని. ఇక్కడ ఎవరిని ఇక్కడ ఎవరు శ్రీనివాసులు అన్న విషయం వచ్చినారు. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి కూడా వివరణ చెప్తాను. జిల్లాలో ఉన్నటువంటి మిగతా అందరి నియోజకవర్గ ఇన్ఛార్జితో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జిల్లా పార్టీలోని ప్రతి వ్యక్తితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎవరితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. వాసన విషయానికి వస్తే, నేను ఇన్ఛార్జిగా నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు బాధ్యతలు అప్పగించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే క్లియర్గా చెప్పినాడు నాతో, శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి నేను ఎందరో మందికి రాజ్యసభలు ఇచ్చిన, మంత్రులు ఇచ్చిన, ఎమ్మెల్యేలు చేసిన, పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన, కాంట్రాక్టులు ఇచ్చిన, ఇన్ని చేసినా కూడా వాళ్ళు పార్టీ కష్టాల్లో ఉంటే కన్న తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసిపోయినారు. కానీ కష్టకాలంలో కడప జిల్లాలో రెడ్డి కమ్యూనిటీ నుంచి నాకు నమ్మకస్తులైన ఒక 10 మందిలో టాప్ 3లో శ్రీనివాసులు రెడ్డి గారు ఉంటారు. ప్రవీణ్, నువ్వు ఏదున్నా కూడా శ్రీనివాసులు రెడ్డితో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయని అంటే ఇది పార్టీ ఆదేశం అంటారు. ఆదేశము. పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కింద నేను పనిచేస్తాను, కానీ దీంట్లో వర్గం అనే ఛాయిస్ ఎక్కడుంది? వర్గం అనే దానికి ఏంది అసలు? వర్గం ఏంది? తెలుగుదేశం పార్టీలో ఎక్కడ వర్గాలు లేవు, అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పుత్తా నరసింహారెడ్డి అన్న ఉన్నాడు, టీటీడీ ఎక్స్ చైర్మన్గా బీసీ నాయకుడు మా అన్న సుధాకర్ అన్న ఉన్నాడు, తమ్ముడు భూపేష్ పక్కన ఉన్నాడు, ఆ పక్కన బద్వేలో తమ్ముడు. అదే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లంతా మీరంతా ఒక కూటమికి వర్గం అని. ఎందుకు లేరు? అందరూ ఒక వర్గమే అంటున్నా నేను చెప్పేది ఇక్కడ శ్రీనివాసులు రెడ్డి అనకు వర్గం లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ వర్గం, ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఈ కుటుంబంలో అందరం కలిసిమెలిసి ఉన్నాం కదా. అటుపక్క రవెన్ ఉన్నాడు, తర్వాత ఎందరో మంది నాయకులు ఉన్నారు, గతంలో అమీర్ బాబా అని ఉన్నాడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు. అందరం ఒకటే ఉన్నాం కదా. వర్గం అనేది ఏముంది? రెండోది, శ్రీనివాసులు రెడ్డి అన్న విషయానికి వస్తే, ప్రత్యేకంగా నాకు అన్న మీద అభిమానం ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాను లీడ్ చేసి ఈ జిల్లా అంతా మేమే చూసుకుంటున్నామని చెప్పి గొప్పలు చెప్పిన కొందరు ఏకదమ్మున పదవులతో పాటు అట్లే పార్టీలు మారినా కూడా శ్రీనివాసులు రెడ్డి అన్న ఏదన్నా ఒక్క పదవి అనుభవించినాడా పార్టీలో? ఆయన రాజ్యసభ్యుడు అయినాడా, ఎమ్మెల్యే అయినాడా, ఎంపీ అయినాడా, లేకపోతే ఇంకొకటి ఏదైనా తీసుకున్నాడా? ఏ పదవి అనుభవించకపోయినా, ఏ పదవిలో అతను పని చేయకపోయినా పార్టీకి వెనకల సపోర్టుగా, ఇటు ఆర్థికంగా కావచ్చు, ఇటు పార్టీని అందరినీ కలుపుకొని సమన్వయం చేసే బాధ్యతలు ఆయన చేస్తా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు నిలబడిన వ్యక్తి, కష్టకాలంలో నేను వచ్చిన అలాంటి వ్యక్తులు అందరం కలిసి ఇప్పుడు ఉండే మిగతా ఇన్ఛార్జీలు అందరం కూడా కష్టకాలంలో కలిసే పనిచేస్తున్నాం. ఇప్పుడు నా పైన కేసులు అయినాయి, అందరు ఇన్ఛార్జీలు ఇక్కడికి వచ్చినారు కదా. ఇప్పుడు నరసింహారెడ్డి అన్నకి ఏదైనా జరిగితే అందరం పోతున్నాం కదా, ఇంకొకరికి ఏదైనా జరిగితే అందరం పోతున్నాం కదా. మరి దీంట్లో వర్గాలు అనేది ఏముంది? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషితో ఉంటుంది. శ్రీనివాసులు రెడ్డి దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఒక క్యారెక్టర్ కమిట్మెంట్గా ఉన్నాడు. పార్టీని ఆయన అధికారంలోకి తేవాలంటున్నాడు. ఏ రోజు కూడా గ్రూప్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయలే. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, మీరు శ్రీనివాసరెడ్డి అన్న గారు పార్టీలో చాలా బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల ఆయనతో మీరు లింకప్లో ఉండడం, కింది స్థాయి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, జిల్లా నియోజక స్థాయిలో లెక్క చేయట్లేదు. తర్వాత ఎన్నికలు వస్తే అందరూ అవసరమే కదా. ఈ నియోజకవర్గంలో శ్రీనివాసులు అన్నతో నాకంటే విస్తృత పరిచయాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. నా కింద కేడర్లో ఉండే వాళ్ళే వాసనతో పరిచయాలు ఉన్నారు. నేను వీళ్ళని ఎందుకు లెక్క చేయకుండా పోతా? నాతో అందరూ బాగానే ఉంటారు. తర్వాత కొంతకాలం క్రితం వరకు మీతోనే ముక్తియార్ ఉన్నారు, యూస్ సాగర్ ఉన్నాయి, మధ్యకాలంలో కలవట్లేదా? ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా ముక్తార్ అన్నతో ఈరోజు కూడా ఫోన్లో మాట్లాడినా. ముక్తార్ అన్న దినకల్లో ఇద్దరం కలిసి వైజాగ్కు పోయినాము. నిన్న ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇద్దరం వైజాగ్లో, ఆ పక్క హోటల్లో ఆయన ఉన్నాడు, ఈ పక్క నేనున్నా. సీఎం సురేష్ నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు అటువైపు వెళ్ళారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సీఎం సురేష్ నాయుడు గారికి ముక్తార్ అన్నకు కానీ వాళ్ళు గత 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక ఫ్రెండ్స్, వ్యాపారాల్లో భాగస్తులు. అంత మాత్రాన ఆయన దగ్గరికి పోయి కూర్చునేంత మాత్రాన నా దగ్గరికి రాఅనేది తప్పు. ముక్తార్ అన్న కానీ, సుధాకర్ రెడ్డి అంకుల్ కానీ, సురేష్ నాయుడు గారి దగ్గరికి పోయి ఏ వ్యక్తి కూడా నేను పార్టీ ప్రోగ్రాంకు పిలవంగానే 100% వస్తున్నారు. 4 సార్లు పిలుస్తాం, ఒకసారి అవైలబుల్లో లేకుంటే రారు. అంత మాత్రాన మీరు రాలేదంటే ఎట్లా? సుధాకర్ రెడ్డి అంకుల్ వస్తున్నాడు, ముక్తార్ అన్న వస్తున్నాడు, అందరు వస్తారు. వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు కానీ, స్నేహితంతో కానీ వాళ్ళు అక్కడికి పోయిన మాట వాస్తవమే. నేనేం వాళ్ళు పోవట్లే అనే అబద్ధాలు చెప్పడంలే, పోతున్నారు. కానీ వాళ్ళు కూడా పోయింది ఎవరి దగ్గరికి? ఆయన కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, అన్నా క్యాంటీన్ పెట్టినా, తెలుగుదేశం పార్టీకి సేవలు చేయాలనుకొని మళ్ళీ వచ్చినాడు. మధ్యలో ఒక 4 ఏళ్ళు లేడు ఆయన. మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, 2019 అధికారం పోయిన తర్వాత 2023 వరకు సురేష్ అన్న లేడు. తర్వాత ఏదో వచ్చినాడు, సార్ను కలిసినాడు,
నేను అన్నా క్యాంటీన్ పెడతాను అన్నాడు, పోయినాడు. ముక్తార్ అన్న ఆయన దగ్గరికి పోయి కూర్చునేంత మాత్రాన నా దగ్గరికి వస్తున్నాడు. తర్వాత మీరు ఆయనతో సురేష్తో పెద్ద సన్నిహిత సంబంధాలు లేవనేటువంటి ఒక టాక్ ఉంది. సురేష్ అన్న మా ఫాదర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసి కూడా గతంలో అంటే మీతో లేరు. గతంలో వ్యాపారాలు చేసినారు. మా నాన్న వయసు ఆయనకు, మా నాన్నకంటే బహుశా ఒక సంవత్సరం పెద్దోడు, ఒక సంవత్సరం ఉంటాడు. ఆయనతో నేను ఎట్లా సింక్రనైజ్ అవుతా? నా ఏజ్ ఎంత, ఆయన ఏజ్ ఎంత? అంటే మీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయంటారు. బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్నా క్యాంటీన్ కూడా నేను ఆయన ఓపెనింగ్కి పిలిచినాడు, పోయేసి వచ్చిన. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఏదో పూజా కార్యక్రమం కూడా పెట్టి ఆ రోజు నేను వాసన్న ఇద్దరం కలిసి సురేష్ అన్న, రమేష్ అన్న అందరు ఉంటే వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చినాం. సన్నిహిత సంబంధాలు ఎందుకు లేవు? తర్వాత ప్రొద్దుటూరు సంబంధించినటువంటి మీరు జైలుకు వెళ్ళేటువంటి ఒక ప్రధాన ఘటన ఇక్కడ చాలా సంచలనం రేపింది, ఒక ఉద్రిక్తతకు దారితీసింది. చాలా తర్వాత పరస్పరం ఒక ప్యానిక్ క్రియేట్ అయిన సందర్భం. అసలు మీరు జైలుకి వెళ్ళినప్పుడు చాలామంది టీడీపీలో చాలామంది పెద్దలు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. జేసీ దివాకర్ రెడ్డి కానీ తర్వాత చాలామంది వాళ్ళకి ఎవరికి రాని వాళ్ళందరూ జనార్దన్ రెడ్డి వీళ్ళ ఎవరికి రానటువంటి నాయకులు అంటే మన జాతీయ కార్యదర్శి లోకేష్ మేము చూడడానికి ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని కడపకు వచ్చి మిమ్మల్ని పరామర్శించిపోయారు. అసలు ఎట్లా మీకు లోకేష్తో సంబంధాలు ఏర్పడ్డాయి? అంత అటాచ్మెంట్ ఎట్లా ఏర్పడింది? నా లోకేష్ అన్న నేను రాజకీయాలకి రానీకి, నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వచ్చేదానికి లోకేష్ అన్ననే నాకు కారణం. లోకేష్ అన్న ఒక మాట చెప్తే మాట తప్పే వ్యక్తి కాదు. ఆయన నందం సుబ్బయ్య మర్డర్ ఇష్యూ జరిగినప్పుడు చాలామంది ఇంట్లో నుంచి బయటకు కూడా రాలే. గతంలో ఆయన ఎవరైతే ఎన్నికల కోసం పనిచేసినాడో వాళ్ళందరూ కూడా వదిలేస్తే నేను కొత్తగా వచ్చిన. నేను ఆ రోజు మర్డర్ జరిగిన రోజు హైదరాబాద్లో ఉంది. నేను ఆ రోజు లోకేష్ అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా జరిగింది మీరు రావాలా అంటే, ప్రవీణ్ నేను వస్తాను, నువ్వు కూడా వచ్చేసేయి తొందరగా, మనకి ఇది చాలా అన్యాయం జగన్ జిల్లాలో ఇట్లా బీసీను చంపడము, దీన్ని మనం సీరియస్గా తీసుకొని ప్రతిఘటించి చేయాలని చెప్పినాడు. ఆ రోజు వచ్చినప్పుడు ఏ నాయకుడు ఈరోజు ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కోసం మేము ఉన్నాము పనిచేస్తున్నామంటున్నారో నేను పేర్లు చెప్పాను, ఏ నాయకుడు లేడన్నా. ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎవరు లేరు. అందరూ భయంతో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు భయాలో నాకు తెలియదు. కానీ నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకోకపోయినా, అరే ప్రవీణ్ కొత్తగా వచ్చినా, నేను 2020 లాస్ట్లో జరిగింది మర్డర్, 29th ఏదో డేట్ జరిగింది మర్డర్. ఆ జరిగినప్పుడు నేను వచ్చి వ్యవధి కూడా మేలో వచ్చిన, అంటే ఒక 5-6 monthsకే. అంత టైంలో కూడా ఎందరో మంది పెద్ద పెద్దోళ్ళు వదిలేసిపోయి జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, ఒక దౌర్జన్యం చేసే వ్యక్తి జిల్లాలో ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో జరిగిన మర్డర్ని వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తిని జరిగితే ప్రవీణ్ ధైర్యంగా నిలబడినాడనేసి లోకేష్ అన్నకు నాలో నచ్చింది. రెండవది, నేను లోకేష్ అన్నతో ఎప్పుడు మాట్లాడినా కూడా పార్టీని డెవలప్ చేసేదాని విషయాల్లో నేను చెప్పేటివి కానీ, నేను గట్టిగా ఫైట్ చేసిన విధానం కానీ అన్నకు నచ్చింది. ప్రత్యేకంగా లోకేష్ అన్న మొన్న కూడా నేను 2వ సారి జైలుకి పోయినప్పుడు మా భార్య మోనిక, తర్వాత మా తండ్రి ప్రతాప్ రెడ్డి ఇద్దరు పోయి కలిస్తే లోకేష్ అన్న మాట్లాడిన మాట అయితే, నా తమ్ముడు ప్రవీణ్ ఎట్లున్నాడని అడిగినాడు. అంటే పార్టీ కోసం కష్టకాలంలో నిలబడిన అనే ఒక మంచి స్థానం నేను ఆయన మనసులో సంపాదించుకున్నాను. జైలుకి వచ్చారు ఆ రోజు, ఏం మాట్లాడారు ఆ రోజు? చాలాసేపు ఉన్నట్టున్నారు మీతో ఆ రోజు. దాదాపు 1:15 నాతో మాట్లాడినాడు. జైలుకు నేను అరెస్ట్ అయిన ఒక 4th డే ఆర్ 5th డే కరెక్ట్గా గుర్తులేదు నాకు, 4వ రోజు 5వ రోజు వచ్చాడు. ఆ రోజు నాకు లోపల జైలర్ వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, సుబ్రహ్మణ్యం గారు ఇట్లా నారా లోకేష్ గారు రేపు వస్తున్నారు, మెసేజ్ వచ్చిందని. నిజంగా అడ్డ ఆకలితో, బాధతో కుటుంబాన్ని వదిలేసి నా కన్న కూతురు నా దగ్గరకు వచ్చి ఏడ్చి ఎంతో ఒక కష్టకాలంలో లోకేష్ అన్న నా కోసం వస్తాడనే ఆనందం నిజంగా ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాలే. ఎప్పుడు తెల్లవారుతుందా, అన్న ఎప్పుడు వస్తాడు లోకేష్ అన్న, అన్నం చూడాలనే ఒక ఆనందం, ఆతృత. ఆ రోజు నాకు బాధలో కూడా, అంటే ఆ అన్న నా కోసం వస్తున్నాడు అనేది నాకు ఆనందాన్ని కలిగించింది. అసలు ఆయన రాగానే ఫస్ట్ లోకేష్ బాబు గారు ములాఖత్కి వస్తే ఆయన ఫస్ట్ నా దగ్గరికి రాగానే నన్ను చూసి లైట్గా ఆయనకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ నన్ను చూస్తానే లైట్గా కళ్ళల్లో నీళ్ళు వస్తే నేనే, అన్నా ధైర్యంగా ఉన్నా అన్న, నువ్వు వచ్చేదే నాకు చాలన్నా అంటానే 2 చేతులతో నన్ను ఆయన ఖర్చుకొని బాధపడినాడు. కేవలం పార్టీ కోసం
తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మీద, స్థానిక ఎమ్మెల్యే మీద నువ్వు చేసిన పోరాటం మూలంగా చేయని తప్పుకు జైలుకు పోయినందుకు తమ్ముడు బాధగా ఉందని ఆయన కౌగిలించుకొని మాట్లాడిన మాటలు ఈ రోజుకి నాకు ఇక్కడ ఉన్నాయి. అంత మాటలు మాట్లాడి ఆయన చెప్పి, ఇంత ధైర్యంగా ఉన్నావా ప్రవీణ్, నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది, నాకే నిన్ను చూస్తే బాధేస్తుందంటే, అన్న నిన్ను నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన, నీ ఆశయాల కోసం పనిచేస్తాను. ఈ జైలు గోడలు, ఈ కడ్డీలు, ఈ పోలీసు, ఇవి ఏవి కూడా నన్ను భయపెట్టలేవన్నా, నీకోసం ఎందాకైనా నా జీవితంలో పోరాడతా అని చెప్తే ఆయన చేతిలో చేయి వేసి కూర్చొని 1 గంట 15 నిమిషాలు నాతో మాట్లాడినా. ఆ చనువు ఉంది నాకు అన్నతో. తర్వాత చాలా విషయాలు చెప్తున్నారు మీరు. ప్రవీణ్ అంటే రాజకీయాల అనుభవం లేదంట, రాజకీయాల్లో తెలియదు అతను అని మాట్లాడారు. మీరు చాలా విషయాలు చెప్తున్నారు. రాజకీయాల అనుభవం లేదా, నాకు లేదా, మా కుటుంబానికి లేదా? ప్రవీణ్కి లేదు అంటారు. నేను వచ్చిందే రాజకీయ కుటుంబం నుంచి. మా మేనత్త భర్త ఉమాశంకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, మా మేనత్త ఎమ్మెల్యే, మా మేనత్త కొడుకు ప్రవీణ్ ఎమ్మెల్యే, సొంతం మా నాన్న అన్న పెదనాన్న వీరశివారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే. ఈ కుటుంబం నుంచి వచ్చిన నాకు రాజకీయ అవగాహన లేదని మాట్లాడితే ఇంకా దానికి నేనేం ఆన్సర్ చెప్పలేను. దానికి ఆన్సరే లేదు. చిన్నప్పటి నుంచే రాజకీయాలు చూసినా నేను. మీరు వాళ్ళతో కలిసి పనిచేశారు అంటే ఎలక్షన్స్లో పనిచేశారా? ఎందుకు పనిచేయలే? 94 నుంచి నేను అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడే చూస్తాను రాజకీయాలు. మైసూరారెడ్డి గారు పోటీ చేస్తే అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టరు, రవాణా శాఖ మంత్రి, హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. 94లో మా పెదనాన్న ఎలక్షన్ చేసి గెలిచినాడు ఆయన మీద. మా మేనత్త కల్చర్ల ప్రభాకర్ రెడ్డి టీఎన్ ఫ్యామిలీలు అంటే చాలా పెద్ద ఫ్యామిలీలు అక్కడ. మా దగ్గర ఆ రోజుల్లో ఆర్థికంగా డబ్బులు లేవు, మా దగ్గర ప్రజాబలం ఉన్నింది. ఆ రోజు మా నాన్న ప్రతాప్ రెడ్డి గారు మొలకల చెరువుకు పోయి పొద్దున 2 గంటలకు ఇక్కడ బయలుదేరితే ప్రొద్దుటూరులో, తెల్లవారి 6 అయ్యేటప్పటికీ మొలకల చెరువు చేరుకొని అక్కడే ఉండి ఎలక్షన్ జరిపించినాడు. మాకు రాజకీయ ఐడియా లేకపోవడం ఏంది? మూడు తాలూకాల్లో ఎలక్షన్ చేసిన వాళ్ళం మేము. నాకు బావ అవుతాడు కరుణ్ రెడ్డి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ చేయాలంటే డిఎల్ రవీంద్రారెడ్డి గారి కోసము రఘురామరెడ్డి స్వగ్రామము నక్కల్దిన్నె, వెదురూరు, ఆ చుట్టుపక్కల ఆ బెల్ట్ అంతా కూడా ఆయన ఒక అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ దగ్గరుండి ఎలక్షన్ చేసినాడు. మా కుటుంబం ఏంది, మేము వేరే వాళ్ళకి ఎలక్షన్ చేసి. మీ వయసు చిన్నది కదా, మీ చదువు, విద్యాభ్యాసం, ఇంజనీరింగ్, తర్వాత మీ కాంట్రాక్టులు. అవును. ఈ రాజకీయాలు ఎప్పుడు మమకమయ్యారు మీరు? రాజకీయం ఎప్పటి నుంచో, నేను 94 నుంచి నేను రాజకీయాలు దగ్గరగా చూస్తాను. నేను మా మేనత్తతో పాటు చాలాసార్లు అసెంబ్లీకి పోయినా, మా పెదనాన్న వీరశివాడితో పాటు చాలాసార్లు అసెంబ్లీకి పోయినా, వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తాను. 2012, 13 ఆ ప్రాంతంలో మా పెదనాన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అనునిత్యం మా పెదనాన్న కంపెనీ తిరుగుతాను. చాలా వరకు నేను రాజకీయాల్లో వాళ్ళ చుట్టుపక్కల తిరిగి వాళ్ళు చేసే విధానాలు. మీకు ఎక్కడ ఇన్స్పిరేషన్ కలిగింది? రాజకీయాలకు రావాలి ఇన్స్పిరేషన్ ఎక్కడ కలిగింది ఈ క్రమంలో? రాజకీయాలకు రావాలని నాకు ఇన్స్పిరేషన్ కలగనీకి ఉక్కు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఒక ఎంటెక్ చదివిన ఒక అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ నా దగ్గరికి వచ్చింది. అంటే జేజీ, నా కొడుకు ఎంటెక్ చదివినాడు నాయన, బెల్లారి పనికి పోతున్నాడు, నిరుద్యోగం పరిస్థితి ఇట్లుంది, నువ్వు ఏదన్నా చేతనైతే ఉద్యోగం ఇప్పించు నాయన అని కాళ్ళ మీద పడిపోయింది. ఆ రోజు నిజంగా బాధ వేసి అనిపించింది, అరే మనము ఇన్ని రకాలుగా రాజకీయాల్లో ఉన్నాము, దేవుడు మనకు అంతో ఇంతో ఆర్థికంగా డబ్బులు ఇచ్చినాడు, మనము బతకగలిగే పొజిషన్లో ఉన్నాం, లేనివాని పరిస్థితి ఏంది చూడ. తల్లి నిజంగా పెద్ద ఆవిడ అంత బాధపడుతుంది కదా, దీనికి ఏదోటి మనం సొల్యూషన్ చేయాలని చెప్పేసి ఆ రోజుల్లో కొందరం అనుకొని ఉక్కు ఉద్యమం మొదలుపెట్టి స్టీల్ ప్లాంట్ వస్తే కనుక ప్రొద్దుటూరు, జమ్మలమడుగు 2 ట్విన్ సిటీస్ లాగా డెవలప్ అయ్యి ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ వస్తే కనుక ఈ ఏరియా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఉద్యమాలు చేసినాక ఒక పరిశ్రమ కానీ ప్రజలకు సంబంధించిన ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీ అన్న ఉండాలి. అది అధికారం రావాలా, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలి. అందుకనేసి ఆ రోజు ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఇస్తారో ఆ రాజకీయ పార్టీలో నేను ఉండి స్టీల్ ప్లాంట్ వచ్చేదానికోసం అసెంబ్లీలో మన గొంతు వినిపించాలనే ఉద్దేశంతో అవసరమైతే అసెంబ్లీలో పోరాడి చట్టబద్ధంగా మనకు రావాల్సిన మన ప్రాంతానికి జరిగిన అన్యాయాల మీద ఏదన్నా ఉంటే తేవాలా. ఈ రాయలసీమ కూడా సస్యశ్యామలం చేయాలా. రాయలసీమలో వలసెళ్ళిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రాజకీయాలకు వచ్చిన. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తాం మనం. ఇందాక మనం జైలు గురించి వెనక్కి వచ్చాం మనం. తర్వాత మీరు జైల్లో ఉన్నప్పుడు, అంటే రెండోసారి జైలుకి వెళ్ళిన తర్వాత
మీ పాత్రను మీ సతీమణి తర్వాత మీ సోదరి పాటించారు. అసలు ఎట్లా వాళ్ళు ఇంతకాలం ఇంట్లో ఉన్నారు, ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చేసారు? ప్రొద్దుటూరు ప్రజల కోసం నా భార్య మోనిక కానీ, మా అక్క హరిత కానీ, నా భర్త నా తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడు, ఆయనని పదే పదే కేసుల్లో పెట్టి జైలుకు పంపిస్తా అంటే ప్రజలకు పార్టీ తరఫున ఆయన లేని లోటు తీర్చాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి నేను జైల్లో ఉండగానే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ప్రజాక్షేత్రంలోకి పోయినారు. నాపై జరుగుతున్న అన్యాయంగా పెట్టిన కేసుల గురించి కానీ, తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్గా నేను లేనప్పుడు నా బాధ్యతల్ని కంప్లీట్గా వాళ్ళిరువురు వాళ్ళ భుజాన మీద వేసుకొని, ఇద్దరు మహిళలైనా కూడా అందులోనూ పోరాటం చేసేది ఇక్కడ ఒక రాక్షసుడితో, రావణాసుడితో ఇక్కడ పోరాటం, రాముడితో కాదు. ఆయన మాటల్ని వీళ్ళు డిఫెండ్ చేసి తర్వాత ఆయన పెట్టిన అక్రమ కేసుల్ని ప్రజలకు వివరించడంలో 100కు 100% సక్సెస్ అయినారు. తర్వాత నాకు అనిపించింది వాళ్ళు కూడా ఒక టీమ్గా, నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక టీమ్గా ప్రజా సమస్యలు తెలుసుకొని వస్తే కొందరు మహిళలు నా దగ్గర చెప్పలేకపోవచ్చు, కొందరు నేను అందరినీ కరెక్ట్ కావాలంటే నాకు టైం సరిపోకపోవచ్చు. ఇక్కడ మొత్తం మీ కుటుంబం అంతా ఎలక్షన్లు పనిచేస్తుంటే ఎలక్షన్కు పనిచేస్తాము. నా కుటుంబం ఎలక్షన్లకు పనిచేయడం కాదు, ఫస్ట్ ప్రొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తాం. ప్రొద్దుటూరు ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఎలక్షన్ చేసేది అందరం సమిష్టిగా, కుటుంబం అందరము, మా కోటం కుటుంబాలు అన్ని కుటుంబాలు కలిసే సమిష్టిగా ఎలక్షన్ చేస్తాం, అది వేరు. కానీ ప్రజా సమస్యలు తెలుసుకోవడము, ప్రజల పక్షాన ఏమేమి ఇబ్బందులు జరుగుతున్నాయో కనుక్కొని ప్రతిరోజు వాళ్ళిద్దరిలో ఒక మంచి హ్యాబిట్ ఉంది. ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి పోయేసి వస్తారు. వచ్చిన తర్వాత రాత్రి 9 గంటలకు, 9-9:30 మధ్యలో భోజనం చేసే టైంలో మా అక్క భార్య మోనిక ఇద్దరు కూడా ఈరోజు పలానా ఏరియాకి పోయినాము, ఈ ఏరియాలో పలానా వ్యక్తి ఈ సమస్య చెప్పినాడు అని డైరీ చూపించి, నాకు ఈ డైరీ ఖచ్చితంగా నాకు చూపిస్తారు. పలానా వ్యక్తి సమస్య అడిగినాడు, పలానోళ్ళు ఇది అడిగినారు, ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు ఇవి అని చెప్పి నాకు తెలియజేస్తాను. అది చాలా రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు పోయి ఆ సమస్యను ఫైండ్ అవుట్ చేసి నా దృష్టికి తీసుకొస్తా అంటే నేను దాంట్లో నోట్ చేసి పెడతాను. పలానా అమృతానగర్ పోయినప్పుడు పలానా అమృతానగర్లో కాలువలు లేవు, అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ సమస్యలను రాస్తున్నారు. దానివల్ల మేలు ఏంటంటే రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి 2024లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను లోకేష్ బాబు గారితో సన్నిహితంగా ఉన్నా కాబట్టి ఆయన టీంలో నేనున్నా, యూత్ టీంలో. ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నేను ఆయన దృష్టికి తీసుకుపోయి, ఆయన కూడా మాకు ఏ రోజు ఒకటే చెప్తున్నాడు, మనం ప్రజలకు పనిచేయాలి. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఎక్కడైతే ఎమ్మెల్యే గారు సువర్ణ అవకాశాన్ని పోగొట్టినాడో ఆ సువర్ణ అవకాశము ప్రజలు నాకు ఇస్తే ఖచ్చితంగా నేను ఆ సమస్యలను ఇప్పుడు నేను పోయినప్పుడు నోట్ చేసుకుంటానా, మా అక్క భార్య పోయినప్పుడు కూడా నోట్ చేసుకొని వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సమస్యల్ని చేసి తీరేదానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. ఇక్కడ చిన్న సందర్భంలో మీ ఫ్యామిలీ లైఫ్కు జైలులో ఉండడం వల్ల 2 సార్లు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు మీకు జైలు పోయిన అనుభవం లేదు. అసలు ఆ టైంలో కుటుంబంతో ఎట్లా మీరు ఇబ్బంది పడ్డారు? మా కుటుంబంలో రాజకీయాలు చేసినారు, ఎమ్మెల్యేలు అయినారు, కానీ ఏ రోజు ఎవరు జైలుకు పోలే. మా కోటం, మా ఫ్యామిలీలో మా మేనత్త, మా పెదనాన్న వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా చేసినారు, మా బావ ప్రవీణ్ అందరూ. మా ఫ్యామిలీలో జైలుకు పోయింది ఇద్దరమే. మిస్సెస్ ఎప్పుడు ఫీల్ కాలేదా ఎట్టి మనం రాజకీయాల్లో ఉన్నాక జైలుకి పోవడం? బాధతో చాలా బాధపడిందన్న. చేయని నేరానికి జైల్లో పెట్టి, జైల్లో పెట్టడము ఒకటి బాధపడింది, తర్వాత అన్యాయంగా ఏ తప్పు చేయకపోయినా కూడా జైల్లో పెట్టారనేసి భార్య పిల్లలు నా కుటుంబం. ఎందుకు ఈ రాజకీయాలు వద్దు, ఇలాంటి రాజకీయాలు వద్దు అని ఎప్పుడు చెప్పలేదా మీకు సలహా? లేదు. నా భార్య ప్రోత్సహించింది, ఇంకా వాయిస్ పెంచు, ఇంకా గట్టిగా పోరాడు, ఇంకా గట్టిగా మాట్లాడు. మా అన్నదమ్ములు కానీ, మా తల్లిదండ్రులు కానీ, మా అక్క కానీ, మా భార్య కానీ ఎవ్వరు కూడా జైలుకు పోయినా నువ్వు ప్రజల కోసం పోయినావు, నువ్వు ఏం మర్డర్ చేయలే, నువ్వు ఎవరిని చంపాలనే ప్రయత్నము చేయలే, 2 కేసులు నీపైన అన్యాయంగా పెట్టినారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేయని నా వెన్ను తట్టినారే తప్ప ఏ రోజు కూడా ఈ రాజకీయాలు వద్దని మాట్లాడిన సందర్భాలే లేవు. ఇద్దరమే మా ఇంట్లో జైలుకు పోయిన వాళ్ళం. ఇందాక ఆ లైన్ మిస్ అయింది. ఒకటి మా బావ కరుణ్ రెడ్డి, కడప సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాడు 4 రోజులు 5 రోజుల్లో.
అది కూడా ఒక తప్పుడు కేసే, కావాల్సి కల్లా అన్యాయంగా ఇరికిచ్చి జైలుకి పోయినాడు. నాకు తెలిసి ఒక 5 రోజులు 6 రోజులు ఉన్నాడు. తర్వాత మేమిద్దరం తప్ప మా కుటుంబంలో ఎవ్వరు కూడా జైలుకు పోలే. తర్వాత వైసీపీ కార్యకర్త బెనర్జీ దాడి కేసులో మీ మీద కేసు పెట్టినప్పుడు మీరు పారిపోయారా, దాక్కున్నారా? అసలు కనిపించలేదు కొంతకాలం. ఎందుకు కనిపించాలో, నేను ప్రొద్దుటూరులోనే ఉన్నా, 2-3 రోజులు ప్రొద్దుటూరులోనే ఉన్నా. సరే, మీ మీద పోలీసులు ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ఎక్కడ? నా మీదనా? ఏం చేయలేదే. ఆయన కనిపిస్తే ఆయన కనిపించట్లేదు అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఎక్కడ లేదే. పోలీసులు ఎక్కడ కూడా ప్రవీణ్ రెడ్డి కనిపించని ప్రకటన జారీ చేయలే. జరిగిన విషయం ఏంటంటే, కేసు పెట్టిన తర్వాత బెనర్జీ గొడవ జరిగింది. నాకు గొడవ జరిగిన తర్వాత 15 నిమిషాల తర్వాత నాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం అందుకున్న తర్వాత నేను విచారించిన. నేను 4:30-5 గంటల వరకు సాయంత్రం కోగటంలోనే ఉన్నా. ఆ రోజు నేను ఒక ఫంక్షన్కి పోతే అక్కడ నాకు పోలీస్ షాడో ఉంది. పోలీస్ షాడోలోనే నేను ఫంక్షన్లో అటెండ్ అయినా. ఆ ఫంక్షన్లో మధ్యలో నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఈ రకంగా గాంధీరోడ్లో జరిగిందంట. నేను అప్పుడే తెలిసిన పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసిన ఏం జరిగిందని. అప్పటికి బెనర్జీ అపరమారక స్థితిలో ఉన్నాడు. అతను చనిపోతాడేమో అని కొందరు, లేదు చాలా సీరియస్గా ఉంది, కోమాలకు వినని కొందరు రకరకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మరి ఏది కరెక్టో నాకు తెలియదు. నాకు వచ్చిన సమాచారం అతనికి క్రిటికల్గా ఉంది అని తెలిసింది. తర్వాత ఈ కేసులో కావాలని నా పేరును ఇరికిచ్చి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒక 3 నెలల పాటు నన్ను ప్రొద్దుటూరు ప్రజలకు ప్రశ్నించే నా గొంతును దూరం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని తెలిసింది. అప్పుడు నేను ఇమీడియట్గా లాయర్లను కన్సల్ట్ అయ్యేదానికోసం నేను విజయవాడకు పోయినా. నేను విజయవాడకు పోయి సీనియర్ అడ్వకేట్స్, మా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాను. అప్పటికి ఎఫ్ఐఆర్ ఎప్పుడో నైట్ రిజిస్టర్ చేసినారు. ఆ గ్యాప్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి పెట్టే పద్మవ్యూహంలో చిక్కుకోకూడదనే ఉద్దేశంతో నేను అడ్వకేట్స్ కన్సల్ట్ అయ్యడానికి పోయినా. నేను ఎక్కడా పారిపోలే, నేను ఎక్కడ భయపడలే, ఎక్కడ దానుకోలే. లీగల్గా ఫైట్ చేయాలి అంటే మీ ఫోన్ అందుబాటులో లేదు, మీరు అందుబాటులో లేరు అనేటువంటిది కరెక్టే. పారిపోయినా భయపడినా అనేవాడిని. అంటే నా ఇంటిపై దాడి చేసిన రోజు ఎఫ్ఐఆర్లో నా పేరు రిజిస్టర్ చేసినారని నాకు 9 గంటలకు తెలుసు. కానీ రాత్రి నన్ను అరెస్ట్ చేసింది పోలీసులు 1 గంటకి. మరి ఆ 3-4 గంటల వ్యవధిలో నేను పారిపోవాలనుకునేవాడిని, భయపడింటే పోనా? అక్కడ అది కాదు, లాయర్స్తో మాట్లాడే ఉద్దేశంతో పోయినా. నేను ఆఫ్ చేయలే. నా ఫోన్ ఆ రోజు ఆన్లోనే ఉండింది. నాకు కాల్స్ వస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, ఇక్కడ జరిగే విషయాలు కనుక్కుంటున్నాయి. అదంతా తప్పు. లాయర్స్ దగ్గరికి పోయినాక వాళ్ళు నీ ఫోన్ ఆన్లో ఉంటేనాక పోలీసు వాళ్ళు నిన్ను ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. మొత్తం మనము కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నీ కనుక్కుందాము. ఒక 2 days పడుతుంది. మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీములు వేశారు, హైదరాబాద్ వచ్చారు. అటెంప్ట్ టు మర్డర్ జరిగిన తర్వాత 5-6 daysకి వేసినారు. అప్పుడు లాయర్స్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, బెనర్జీ చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, చనిపోతాడో బతుకుతాడో తెలియదు, ఫస్ట్ పాయింట్. రెండవది, చనిపోతే 302 అవుతుంది కేసు. ఇదైతే అటెంప్ట్ మర్డర్ 307. అన్యాయంగా నీపైన ఇరికిచ్చినారు. నేను వేరే ఊళ్ళో ఉన్నట్లు ఆధారాలు సేకరించుకోవాలి. రెండోది, కేసులో నేను అక్కడ ఉన్నాను రాసినాడా తెలీదు, నేను లేనని రాసినారా తెలీదు. తర్వాత చూస్తే కుట్రని రాసినారు. ఈ టైం గ్యాప్ వస్తుంది కదా, ఆ టైం గ్యాప్లో కనుక్కొని లీగల్గా మీరు వెళ్ళారు. మరి తర్వాత మీరే వచ్చి అరెస్ట్ అయ్యారు కదా. మీ ఇంట్లో ఉండగా అరెస్ట్ చేశారు. నేను విజయవాడకు పోయినాను, అడ్వకేట్స్తో మాట్లాడుకున్నా. తర్వాత లోకేష్ బాబు గారితో మాట్లాడినా. ఆయనకు చెప్పిన జరిగిన విషయం. నేను ఏదైనా కూడా నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్ మా అన్న లోకేష్ అన్నకు చెబితే ఆయన కూడా ఒక లాయర్ను న్యాయ పోరాటానికి నాకు సహకరించింది లోకేష్ అన్న. పలానా లాయర్ను కలవమన్నాడు, కలిసిన. తర్వాత కూడా నేను ఒకసారి ప్రొద్దుటూరుకు వచ్చి ఇక్కడ కూడా లాయర్తో మాట్లాడేసి మళ్ళీ నాకు పని ఉంటే కూడా నేను మళ్ళా విజయవాడకు పోయినా. మళ్ళీ నేను వచ్చిన ప్రొద్దుటూరికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింటే పోలీసులు నన్ను అరెస్ట్ చేసినారు. దాన్ని పారిపోవడం అని ఎందుకంటారు? తర్వాత ఆ రోజు మీరు పొజిషన్ చేశారు, అరెస్ట్ కాకుండా నడుచుకుంటూ ర్యాలీకి వెళ్ళారు. దాన్ని కూడా మీరు కొంచెం ప్రచారానికి ఉపయోగించుకున్నారు, అరెస్ట్ అంశాన్ని కూడా ఉపయోగించుకున్నారండి. మొగుడు వచ్చి ఏడుస్తా అంటే మొగసాలు వచ్చి ఏదో ఎక్కిందంట. మా పైన అక్రమ కేసు పెట్టి మేము జైల్లోకి పోతా అంటే ఆడ కూడా పబ్లిసిటీనా? ఏం పబ్లిసిటీ ఉంది దానిలో? పోలీసులు వచ్చినారు, నేను అడిగిన ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర, అసలు నాకేం సంబంధం ఈ కేసుతో అని అడిగిన. మీరు A3 దీంట్లో మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, రండి చూపిస్తామన్నారు. అందరూ కార్యకర్తలు అందరూ కలిసి ఉన్నాము అక్కడ. పోలీస్ జీప్ ఎక్కండి అన్నారు. లేదు, కార్యకర్తలు ఉండి పోలీస్ జీప్ వద్దు, మనకు పోలీసులు ఈ తీరు నిరసనగా నిజంగా నిజాయితీగా ఎంక్వైరీ చేస్తే అసలు కేసుకు నాకు ఎటువంటి సంబంధమే లేదు, మా నాయకుడికి సంబంధం లేకపోయినా ఇరికిచ్చిన ఉద్దేశంతో కార్యకర్తలు
మా ప్రవీణ్ రెడ్డి బండి ఎక్కడు అని చెప్పి నినాదాలు చేశారు. తర్వాత మీరు ఆ రోజు అరెస్ట్ నడుచుకుంటూ పోవడం జరిగింది. ఆ రోజు అరెస్ట్ అయ్యారు, వెళ్ళారు. తర్వాత మీరు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా టౌన్లోకి రానికుండా అడ్డుకున్నారని వాస్తవం. వాస్తవం. ఏం జరిగింది వాళ్ళు? ఆ రోజు నాకు బెయిల్ మీద నేను రిలీజ్ అయినా. బెయిల్ వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి పోతా అంటే ఇంత ఉలిక్కి పడుతున్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి. నా దెబ్బకు భయపడి నేను భయపడినా అంటాడు. వందల మంది పోలీసులు, చాలామంది దారిలో వచ్చేవాళ్ళు ఏ ముఖ్యమంత్రి వస్తున్నాడు అడిగాడు ఒక ఆయన అయితే బస్సులో నిలబెట్టింటే ఏ ముఖ్యమంత్రి వస్తున్నాడు అని అడిగినాడు. ముఖ్యమంత్రి కాదునా, నేను ఇంటికి పోతా అంటే ఎమ్మెల్యే మీరంటే భయం కాదు. తర్వాత మీరు ఏ ఇన్సిడెంట్ జరిగినా కోకటం ప్రజల్ని మీ ఫాలోవర్స్ తీసుకొచ్చి ప్రొద్దుటూరులో దింపేస్తారు, గొడవలు చేస్తారు, రౌడీజం చేస్తారు అనేటువంటి ఒక ఆరోపణ చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉంది. దీనికి ఏం మీ సమాధానం చెప్తారు? కోవటం ప్రజలు వచ్చి గొడవలు చేస్తారని ప్రత్యర్థులు సరిపోనులు చెప్తారు. ఇప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏమన్నా పడిపాలెం నుంచి పిలుచుకొచ్చాడు, ఏం చేస్తున్నాడా అంటే మా ఊరు నుంచి పిలుచుకురావాలంటే మాకు ఇక్కడ కార్యకర్తలు లేదా, మాకు ఇక్కడ బలం లేదా? మేము పుట్టి పెరిగింది పొద్దుటూరు రాజకీయాల్లో మా పెదనాయన సంజీవీరారెడ్డి గారు ఉన్నారు. మా పెదనాయన డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు 89లోనే. ఏంది ఎన్ని కాకన్పూల్ స్టోరీలు? పైడిపాలెం నుంచి తోలుతున్నాడు ఆయన ఏమన్నా? ఊరికే సరిపోకపోయేది ఇటన్నీ జొల్లుకు తలుగుస్తుంటారు. పొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డి ఏం చేసినా ఒక ఇష్యూ అవుతుంది. ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టినా, ఒక అంశం మీద మాట్లాడినా ఎందుకు ఇలా జరుగుతుందంటారు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి వల్ల అవుతుంది. తప్పు చేసినోడు మనిషి అన్నాక తప్పు చేస్తే అయ్యో తప్పు చేసినామని సర్దుకుండే గుణం ఉండాలి. అలాగా రాను రాను తగ్గిపోతుంది. మన పొద్దుటూరు ఎమ్మెల్యే నియంత రాచమల్లి ప్రసాద్ రెడ్డి, తొందరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డి గుణం ఏంటంటే తన మీద ఒక చిన్న వార్త వచ్చిన మీడియా వాళ్ళని కూడా బెదిరిస్తాడు. తనకు అగెనిస్ట్గా ఒక వార్త రాస్తే మీడియా వాళ్ళని బెదిరిస్తాడు. తాను చేసిన తప్పును బయటికి తీస్తే ప్రవీణ్ రెడ్డి మీద కేసు పెట్టమంటాడు. ప్రజల ఈ అన్యాయం జరుగుతుందిరా నాయన, ఇబ్బంది పడుతున్నారా దేవుడా మహాప్రభు అని మొక్కితే పలకడు. నేను జైలుకి పోతానే రొమ్ములు తీసుకొని ప్రెస్ మీట్లోకి వస్తాడు. నేనుంటే మాట్లాడు. తర్వాత మీరు ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు మాజీ కాబోతున్న ప్రజెంట్ ఎమ్మెల్యే అని మాట్లాడు. అది సరైందంటారా? 100% ప్రజా తీర్పు ఆయన మాజీ ఎమ్మెల్యేనే కాబోతున్నాడు. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ప్రజా తీర్పులు వహించాల్సిందే. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు మనం త్వరలో అని పెడతాం. ఇది అంతే. అంటే ఒక వ్యక్తిని స్పెసిఫిక్గా హర్ట్ చేసినట్టు, కించపరిచినట్టు కాదు. ఆయన పొద్దున్న లేచిన నుంచి ప్రవీణ్ ఎమ్మెల్యేనే కానియను, ప్రవీణ్ తెలుగుదేశం జెండానే ఎగిలిని అంటున్నాడు. ఆయన ధైర్యంగా చెప్తాను. ఇప్పుడు మేము చెప్పడం తప్పేముంది? ఆయన ఎన్నిసార్లు చెప్పలే ప్రెస్ మీట్లో ప్రవీణ్ ఎమ్మెల్యే కానియను, ప్రవీణ్ ఎమ్మెల్యే అన్నాడు కదా. అందుకే ప్రజలు ప్రవీణ్ ఎమ్మెల్యే చేయాలన్నా, ఆయన మాజీ ఎమ్మెల్యేని చేయాలన్నా ప్రొద్దుటూరు ప్రజలు నిర్ణయిస్తారు. కమింగ్ సూన్, త్వరలో విడుదల అని పెడతా అంటారు కదా వాళ్ళే ట్రైలర్స్ అన్నిటికీ. ఇది అంతే, త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇస్తే వైసీపీకి లాభం జరుగుతుంది తప్ప టీడీపీకి ఏం ఒరిగేది లేదనేటువంటి ఒక చర్చ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? దాన్ని అన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాలి ఈ సందర్భంగా. 1994లో మా పెదనాయన వీరేశ్వరారెడ్డికి కమలాపురం టీడీపీ టికెట్ ఇచ్చినారు. ఆ రోజునటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు రవాణా శాఖ మంత్రిగా పనిచేసినాడు. దిబ్బల మీద కోడి వీరేశ్వరారెడ్డి అని నాకు పోటీ. అప్పటికి ఆయన వాస్తవంగా మండల స్థాయి నాయకుడు. అవును, అదే చెప్తాను. మండలాధ్యక్షుడిగా పనిచేసినాడు, DCMS చైర్మన్గా పనిచేసినాడు. అతను మినిస్టర్గా నేను పనిచేసిన నాకేంది వీరేశ్వరారెడ్డి పోటీ అనుకున్నాడు. ఏమైంది ప్రజాక్షేత్రంలో? నాకు తెలిసి ఆయన దగ్గర 10,000 ఓట్లతో గెలిచినాడు. తర్వాత మా మేనత్త లక్ష్మీదేవమ్మని మా మామ మర్డర్ అయితే రామారావు గారి దగ్గరికి మా ఫాదర్ తీసుకొని పోయినాడు. ఉమాశంకర్ రెడ్డి భార్యను పిలుచుకొని రండి అంటే మా నాన్న పిలుచుకొని పోయినాడు. మా అత్తను పిలుచుకొని పోతే మా అత్తకు కొంచెం కన్ను కొంచెం అట్లా ఒక రకంగా జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, మెల్లకన్నులాగా. ఆయన దగ్గరగా చూసి కన్ను మెల్లకన్నున్నట్టుంది, ఈమయం రాజకీయాలు చేస్తుంది బా, ఈమెకు సీట్ ఇస్తే ఏడ గెలుస్తుంది ప్రతాప్ రెడ్డి, ఎవరన్నా వేరే క్యాండిడేట్ని చూద్దామా అన్నాడు. ఆ రోజు మా ఫాదరు మా అత్త లేదు మాకు సీట్ ఇవ్వండి మేము గెలుచుకొని వస్తామన్నారు. ఆ రోజు కల్చర్ల ప్రభాకర్ రెడ్డి పేరు మోసిన భూస్వామి, డబ్బుల్లో కోట్లకు ఆ రోజుల్లోనే పడగలెత్తిన కుటుంబం TN ఫ్యామిలీ. ఆ రెండు ఫ్యామిలీని మా మేనత్త చిటికెన వేలుతో కూకటి వేలతో వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చినారు మా పెదనాన్న మా మేనత్త. అదే పొద్దుటూరులో జరుగుతుంది. పొద్దుటూరు రాజకీయాలు ఒక భిన్నంగా ఉంటాయి, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చారిత్రకంగా చూసినా, సాహిత్యపరంగా చూసినా, ఒక వ్యాపారంగా చూసినా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి డిఫరెంట్, మిగతా జిల్లాలో పోలిస్తే డిఫరెంట్ ప్రాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు సాధ్యమయ్యే అంశమే అంటారా? ప్రొద్దుటూరులో టౌన్లో మీరు బాగా గమనిస్తే ఎక్కువ మంది
బాగా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. రెండోది ఇంటలెక్చువల్స్ ఎక్కువ ఉన్నారు, మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, అన్ని రంగాల్లో మంచిగా వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు అన్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏంది, ప్రవీణ్ ఏందని తెలుసు. ఇంకా రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం ఇది. రాజకీయ చైతన్యం తక్కువగా ఉండే చోట్లనే మా వాళ్ళు మా ఫ్యామిలీ క్లిక్ అయింది. ఇంకా రాజకీయ చైతన్యం బాగా ఉండే చోట ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది అక్కడంతా పాలిష్డ్ పాలిటిక్స్ అన్నమాట. ఇక్కడ ప్రజలకి అన్నీ తెలుస్తాయి. ఇది పొద్దుటూళ్ళు ఎట్టంటే మనకు తెలియని విషయాలు కూడా పొద్దున్న రోజు టీ బంక్ దగ్గర తెలిసి ఉంటాయి. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ ఇంటలెక్చువల్స్ ఉన్న కాన్షియన్సీ, యూత్ బాగా ఉన్నటువంటి కాన్షియన్సీ. రాబోయే రోజుల్లో యూత్ కోసం పోరాడే వ్యక్తిని నేను, యువత ఉద్యోగాల కోసం పోరాడే వ్యక్తిని. ఖచ్చితంగా నియోజకవర్గం నుండి యువత 18-19 ఏళ్ళు ఇప్పుడు ఓటకు వచ్చిన వాళ్ళ కానుంచి నా వయసుకు ఇంచుమించు ఒక 2 ఏళ్ళు అటు ఇటు ఉన్న బిలో 40 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళు కూడా యువత అంతా కూడా యువతనే కోరుకుంటారు. తర్వాత మీరు ఉద్యోగం చేసేప్పుడు చాలామంది యువత మీతో వెనకాల నడిచారు. సరే, ఎలక్షన్స్లో మీకు అది ఉపయోగపడుతుందంటారా? 100కు 100% యువత ఉవ్విళ్ళూగుతుంది. అంటే అప్పుడు మీరు న్యూట్రల్ కదా, ఏ పార్టీలు లేరు. ఇప్పుడు ఒక పార్టీ జెండా కప్పుకున్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క ఆశయం 104 గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేసింది నేను యువత కోసం, యువత ఉద్యోగాల కోసం. నా మీద నన్ను పార్టీల పరంగా చూడరు. చాలామంది యూత్ పార్టీ పరంగా చూడరు. ఇంకా ఇప్పటికీ కూడా సాకారం కాలే కదా, స్టీల్ ప్లాంట్ ఇంకా సాకారం కాలే కదా. చేయాలంటే ప్రవీణ్ అన్న ఎమ్మెల్యే కావాలనే సంకల్పము మా ఉక్కు సైనికుల్లో ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఉక్కు సైనిక బృందం ఇంకా అలాగే ఉందా? ఒక్క చెక్కు చెదరలేంగా ఇంకా పెరుగుతుంది. ఇంకా ఫ్యాక్టరీ డిమాండ్ కోసము ఫ్యాక్టరీని తేవాలని పెరుగుతుంది. రెండవది బాగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఉక్కు ఉద్యమము చేసినప్పుడు మ్యాక్సిమం నాకు సపోర్ట్ చేసింది 80% యువత, 20% వ్యాపార వర్గాలు. ఈ 2 వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. యువత కానీ వ్యాపార వర్గాలు కానీ అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది అర్బన్. అప్పుడు మీరు న్యూట్రల్గా ఉన్నారు కదా అన్న. న్యూట్రల్గా ఉన్నప్పుడు నేను చేసిన కష్టం అట్లాంటిదన్న. నా కష్టము, నేను చేసిన కమిట్మెంటు, నా క్యారెక్టరు ప్రజలకు తెలుసు. కాబట్టి యువతకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు. చాలా సందర్భాల్లో మీరు టికెట్ నాకేని బళ్ళ కొద్ది చెప్తూ ఉంటారు. అసలు టికెట్ నాకే, మీకే అనేటువంటి భరోసా వెనక కారణం ఏంటి? టికెట్ నాకే అని నేను కాదు చెప్పింది, నారా లోకేష్ బాబు గారు నేను ఫస్ట్ టైం జైలుకి వెళ్ళినప్పుడు కడప సెంట్రల్ ప్రిజన్ దగ్గర చెప్పినాడు. ఇది చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఒకసారి ఈ వీడియో చూడండి మీరే. ఇన్ఛార్జ్ మా అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి పైన ఇట్లా ఆయన ఇంటి పైన దాడి చేసి ఆయన తల్లిని, తండ్రిని, భార్యని కించపరిచే విధంగా మాట్లాడి మళ్ళీ వాళ్ళే రాలిసిరేసి పారిపోయి మళ్ళీ ఏదో మేమే దాడి చేశాం, మేమే వైకాపా కుక్కల్ని మర్డర్ చేసేదానికి వెళ్ళామని చేస్తాం. నిజంగా చాలా ఆశ్చర్యం. ఎవరు చెప్పింది? పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీని నడిపే మా నాయకుడు, మా అన్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, పార్టీ అధినాయకుని కొడుకు. ఆయన అంత క్లియర్గా మా ఇన్ఛార్జ్, మా అభ్యర్థి అని చెప్పినాడు. నేను చెప్పేది ఏంది? ఆయన చెప్పిందానే నేను చెప్తాను. చాలా మీ పార్టీలో చాలామంది నాయకులు, లింగారెడ్డి కానీ, తర్వాత సురేష్ నాయుడు కానీ, వరదారెడ్డి కానీ, టికెట్ ఇంకా చెప్పలేదు. మీరు ఎలా చెప్పుకుంటారు? ఈ మధ్య కాంప్లికేషన్ కూడా అయ్యింది కదా టికెట్ వ్యవహారం సంబంధించినటువంటి చర్చ. చెప్పాలి అని మీరు ఎట్లా అంటున్నారు, వాళ్ళు ఎట్లా అంటున్నారు? చెప్పింది లోకేష్ బాబు గారు కదా. అంత క్లియర్గా మా ఇన్ఛార్జ్, మా అభ్యర్థి అని చెప్పినాక కూడా ఇంకా మాకు చెప్పాలి అంటే ఇది ఎట్లుందంటే, పొద్దుటూరు నియోజకవర్గంలో 2,40,40,000 ఓటర్ల కాడికి లోకేష్ బాబు గారు వచ్చో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చో ప్రతి డోర్కు చెప్పిపోతారా? అంత క్లియర్గా మా ఇన్ఛార్జ్, మా అభ్యర్థి అన్నాడు. ఆ రోజే లోకేష్ బాబు గారు జైలుకి వచ్చిన సందర్భంగా నాకు చేతిలో చెయ్యి వేసి నాకు మాట ఇచ్చినాడు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో నువ్వు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నావు, టికెట్ నీకు కన్ఫర్మ్ చేసినాను, నేను అదే విషయం బయట మీడియాకు చెప్పిపోతా అన్నాడు. ఆయన చెప్పినాడు. ఇటీవల కాలంలో గెలుపు గుర్రాలకే టికెట్ అని ఒక చర్చ నడుస్తుంది. దానికేమంటారు? గెలుపు గుర్రం నేనే కదా. గెలుపు గుర్రం నేను కాదని ఎవరు చెప్పినారు? పార్టీ దృష్టిలో గెలుపు గుర్రం నేను
కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి జోన్ 5 మీటింగ్లో 35 నియోజకవర్గాలు ఉండే జోన్ 5లో ఫస్ట్ వచ్చిన పార్టీ కార్యక్రమాల్లో కానీ సభ్యత్వంలో కానీ పార్టీ లీడర్లతో ప్రోగ్రామ్స్ కానీ. మరి నేను నాయకుల్ని కలుపుకోకపోతే ఫస్ట్ ఎట్లా వస్తా? నాయకులందరూ సమష్టి కృషితోనే కదా నేను ఇక్కడ ఫస్ట్ వచ్చిన. జోన్ 5 మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా కడపలో, ఆ రోజు మీరు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ పేరు నాదే. ఈ జోన్లోనే నేను ఫస్ట్ వచ్చిన. నెంబర్ 1 నేను మెరిట్ స్టూడెంట్ను. మెరిట్ స్టూడెంటే గెలుపు గుర్రం. ఇప్పటికీ గెలుపు గుర్రానికే సీట్లు ఇచ్చేది. గెలుపు గుర్రం కూడా నేనే. కష్టకాలంలో నిలబడిన వ్యక్తి నేను. ఆ కష్టాన్ని గుర్తించి మెరిట్ స్టూడెంట్ నేను. ఐ ఆమ్ ద నెంబర్ 1 ర్యాంకర్ ఇన్ జోన్ 5. ఇంకా మెరిట్ స్టూడెంట్కు సీట్ ఇయ్యారంటే ఎట్లా? లోకేష్ బాబు గారు ప్రకటించినారు. నా స్వయంగా నేను ఎప్పుడు ఎలాంటి ప్రకటించలేదు. సందేహం లేదంట టికెట్ విషయంలో? 100కు 100% సందేహం లేదు. 100కు 100. మీకు టికెట్ ఇస్తే, టికెట్ తీసుకుంటే మిగతా వాళ్ళంతా సహకరిస్తారనుకుంటారు? అందరూ సహకరిస్తారు. తెలుగుదేశం పార్టీకి ఎవరెవరైతే పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ సహకరిస్తారు. అందరినీ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం కోరుతా. దాంట్లో తప్పేముంది? ప్రతి ఒక్కరిని కూడా సహకరించమని కోరుతా. ఎవరు సహకరించినా వాళ్ళ సహాయం తీసుకుంటాం. ఒకవేళ ఎవరైనా సహకరించలేదు అనుకో, రాజకీయాల్లో అవి సహజంగా జరుగుతుంటాయి. ఆ సహకరించని ప్రదేశంలో ప్రత్యామ్నాయంగా నాయకుల్ని తయారు చేసుకుంటాం. నాకు ప్రతి 267 బూతుల్లో ప్రతి బూత్లో నాకు ప్రత్యేకంగా ఒక యువ సైన్యం ఉంది. యువకులు ఉన్నారు నా కోసం. ఎక్కడ అవసరమైతే అక్కడ యువ నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తా, ఎలక్షన్కు పోతా. అంతేగాని సహకరించని వాళ్ళని గురించి నేను తప్పుగా మాట్లాడను, వాళ్ళని విభేదించను, వాళ్ళని దూషించను. నా పని నేను చేసుకొని పోతా. ఎందుకంటే నేను పార్టీ మనిషిని. పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించేటటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తను నేను. పార్టీ నాకు ఏమి చెబితే అది నా శిరోధార్యం. పార్టీ మీకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోలేదనుకుంటా. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రవీణ్ అనే వ్యక్తి లోకేష్ బాబుతో ఉంటాడు, పార్టీతో ఉంటాడు.